సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. మంచిది, చిన్న మాట వాక్యం చదువుకుందాం అండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. ఈ లేఖనము చాటున మీరు దాచి ఉంచిన లోతైన నూతనమైన అతి శ్రేష్టమైన నీ మాటలను బయటకు తెచ్చి, నీ మనసులో ఉన్న ఉద్దేశాలు బయటకు తెచ్చి, నీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి, మీ దాసుని ముఖాంతరం నుంచి మీరు కనపడుతూ, మీ దాసు నోటిని మీ నోటి బోరగా చేసి, నీ అనాది సంకల్పంలో మీ దాసుడి విషయమై నువ్వు నిర్ణయించిన ధారాళమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని బతిమలాడుతున్నావు. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, మాంత్రిక క్షుద్ర ఏ ప్రయోగాలకు సంబంధించిన ఏ దేవా ఏ ఉన్నా సరే వాటి ప్రభావం యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి బంధిస్తున్నాం. అవి ఇప్పుడే వాటి ప్రభావం లయమైపోను గాక. నా చుట్టూరు మా చుట్టూరు ఈ ప్రార్థనలోకి పిలుస్తున్న వారి చుట్టూ నీవే సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతి నీడలో దాచిపెట్టమని, నీ మహిమేగాని మాపై ఆవరింపచేసి మీరు మా మధ్యలో ఉండమని, మేమున్న ఈ స్థలాన్ని సినాయి పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసనుడు నీ సన్నిధి ప్రభావం తేజం మహిమ చేత ఈ స్థలం ప్రాంతాన్ని నింపండి. నీలోంచి ప్రభావం నలుదిక్కులు ప్రభులీలలో వచ్చాయి. అయ్యా, నీ పక్షం వహించిన నేను బలహీన నీ మీద ఆనుకున్నాను, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమలు పునఃక్షమించు. సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. పరిశుద్ధ ఆత్మ అగ్నిలను పుటమి శుద్ధ సువర్ణంగా మార్చి పర్లవ శుద్ధ సువర్ణ ఛాయలు నాపై ఇంకనో గొప్పగా వచ్చు. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచ్చిన ప్రకారం నీ కృపను అడగచ్చు. నీవే తోడు నడిపిన సహాయం చేయమని, నీ ఆత్మకార్యములు జరిగించమని బతిమలాడుతూ యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ చేతులకే నన్ను మమ్మల్ని అప్పచెప్పుకొని నిన్ను గొప్ప చేసుకుంటున్నావు మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్నాను ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో ఆ సందర్భం ఏంటి, మాటలు ఏంటంటే, యేసుప్రభు వారు ఈ భూమి మీద ఉన్నంతకాలము తన కొరకు అంటాం కంటే దేవుని కొరకు ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తులు మిగిలిన శేషము అంటే 11 మంది అక్కడ ఉన్నారు. వాస్తవానికి 12 మంది అపోస్తులు. వారిలో ఒకడు డబ్బు సంచి మీద మోజుబడి అపవాదికి తన దేహంలో లేదా హృదయంలో అవకాశం, బ్రతుకులో అవకాశం ఇచ్చి అలా నీతిమంతుడైన ఒకరిని నేను అప్పజెప్పానని రక్తాపరాధము చేత తనలో తాను బాధింపబడి
బయటికి వెడలిపోయి ఉరిపోసుకొని చచ్చాడని రాసి ఉంది. చచ్చినోడేం సామాన్యంగా చావలేదు. ఆ కొమ్మ ఎరగటం, కింద పడటం, పొట్ట అంటే వెన్నుపూస విరిగిపోయి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి అలా చచ్చాడని రాసి ఉంది. మిగతా 11 మంది విషయంలో ఆయన పునరుద్ధానుడై తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చి కొన్ని దినాలు అనేక విషయాలు వాళ్ళకు బోధించాడు. దృష్టాంతాలుగా అంటే కొన్ని సాక్ష్యాలుగా ఎవిడెన్స్ చూపిస్తూ అనేక విషయాలు బోధించాడు. బోధించిన తర్వాత ప్రభు తిరిగి తండ్రి కుడి పార్శ్వం మంది ఆసీనుడు ఒకటికి వెళ్ళిపోతూ ఉంటే అవరోహణం అని ఆయన తిరిగి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు అట్నే చూస్తూ ఉంటే దేవదూత మాట్లాడుతూ ఉంది. మనకు సమాచారం ఇచ్చేవాళ్ళు గబ్రియల్ అనే దేవదూత, మంచైనా చెడైనా వాళ్ళే వచ్చేస్తారు. తర్వాత మన పక్షంగా పోరాటం చేయడానికి మిఖాయిల్ అనే దేవదూత మొదటిగా పంపించబడతాడు. ఇక ఆయన వల్ల కూడా కాకుండా అపవాదే లైన్లోకి వస్తే, లేదంటే ఇక దేవుడే చొరవ చేసుకొని లైన్లోకి వచ్చి నిలబడి వాటితో లేదా ఆ శక్తులతో అయినా ఆ వ్యక్తులతో అయినా పోరాడాలనుకుంటే ఇక ఆయన వస్తాడు యెహోవా సేనాధిపతిగా. యెహోషువ గ్రంథంలో కనపడుతుంది. ఎరికో పట్టణాన్ని ఎదుర్కోబోయే ముందుగా యెహోషువ దగ్గరికి వస్తాడు. యెహోవా సేనాధిపతిగా వచ్చాను నేను అంటాడు. నువ్వు నిలబడ్డ స్థలం పరిశుద్ధమైంది కాబట్టి కాళ్ళకున్న చెప్పులు విడిచిపెట్టాడు. మనము బాగా గమనించాలి. కాళ్ళకున్న చెప్పులు అంటే మన క్రియలకు సాదృశ్యంగా ఉంటాయి. ఎక్కడెక్కడ దుమ్ము అయ్యి అని చెప్పని అది విడిచిపెట్టడం అంటే శుభ్రంగా పెద్దలు పాతకాలం నుంచి ఉన్న ఇప్పటి వరకు ఉన్న పద్ధతులు ఏంటంటే ఇంటికి ఎవరైనా వస్తే పిల్లలైన బయట ఆట తిరిగి వస్తే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రా. ఎందుకంటే ఒకటి కాళ్ళ పీడ ఉంటుందని చెప్పని, ఇంకోటి ఏంటంటే ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన దాన్ని బట్టి ఆ క్రిములు వాళ్ళ ద్వారా పసిపిల్లలకు కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంటుందని ముందుగానే కాళ్ళు కడుక్కోమంటారు. ఇక ఆడపిల్లలకైతే పసుపు రాసుకుంటారు, అది మంచిదే. క్రైస్తవులు కూడా రాసుకోవచ్చు, తప్పేం లేదు, రాసుకోవచ్చు. ఎందుకంటే అది యాంటీబయాటిక్. వీళ్ళేమో విగ్రహారాధన వైపు పెట్టారు దాన్ని. వాస్తవానికి అది మన పాదాలకు కింద కాళ్ళకు అక్కడక్కడ చిట్లినట్టుగా ఉంటాయి, క్రాకులు వచ్చి ఉంటాయి. ఈ పసుపు వల్ల ఏంటంటే ఆ క్రాకుల్లోకి వెళ్ళి కూడా ఏమన్నా క్రిములు ఉంటే చంపేస్తుంది. యాంటీబయాటిక్ అనమాట పసుపు. దాన్ని కొన్ని సంఘాలేమో రాయకూడదు అంటారు, కొంతమంది రాసుకోవచ్చు అంటారు. దానివల్ల రక్షణ ఉంటుందా పోద్ది అన్నది దానికి సంబంధం లేనిది. అది రక్షణకి పసుపుకు సంబంధం లేని వ్యవహారం. రక్షణ దేనికంటే మన నిర్లక్ష్యతను బట్టి పోగొట్టుకునే వ్యవహారం ఇదంతా. రక్షణ అనేది మనం బొట్టు పెడితే రక్షణ పోద్దు, కట్టు బొట్టు నగలు వెలగల వస్త్రాలు లేదంటే కాళ్ళకు ఆ పసుపు అని ఇట్లా ఈ సెక్షన్లో బట్టి రక్షణ పోదు. అవి ఏంటంటే క్యాజువల్గా మనం ఉన్న భారతదేశంలో ఉన్న చుట్టూ ఉన్న వారికి అభ్యంతరం లేకుండా దాని విషయంలో ప్రభు లేఖనం ఏంటంటే తగుమాత్రం అతి చేయమాక తగుమాత్రం అలంకరణ చేసుకో అని చెప్పారు. అది ఆ అలంకరణ కూడా ఎక్కువ మొత్తంలో నీ భర్తకి ఇంపుగా ఉండాలే కానీ అనేకులను ఆకర్షించడానికి ఉండకూడదు అంటుంది లేఖనం. అతి చేయమాక దైవభక్తి గల వానికి వల్లే అలంకరణ, స్త్రీ అయినా పురుషుడైనా సరే. అయితే ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఆ 11 మంది అపోస్తులు అలా తేరి చూస్తూ ఉన్నారు దేవుని వైపు. ఆయన యేసయ్య వెళ్ళిపోతూ ఉంటే దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు చూస్తున్నారు ఆయనకి వెళ్ళి? ఎట్ట వెళ్ళిపోయాడు అట్టనే వచ్చాడు మళ్ళీ ఆ ఒలీవ కొండ మీదకి. అయితే మీరు ఆయన చెప్పినట్టుగా ఆ పట్టణంలో కనిపెట్టండి అనగానే ఇక అంతకుముందు ప్రభు రొట్టె విరిచిన ఆ మేడగది అనుభవం ఉంది కదా, ఆ అనుభవాన్నే గుర్తు చేసుకొని ఎక్కడన్నా మనకు ఒక మేడగది కనపడితే బాగుండు విశాలంగా కూర్చోవడానికంటే ఒక ఇల్లు కనపడదు. అది ఇప్పటికే ఉంది ఐ విట్నెస్కి. 120 మంది ఒకేసారి కూర్చున్నారు. ఆ కూర్చొని ఆ 10 దినాలు ఉపవసించి ప్రార్థన చేసి ఒకరి మధ్యలో ఒకరికి పొసగని వ్యవహారాలన్నీ తీసి పక్కనేసుకున్నారు. దేవుడికి నచ్చని వ్యవహారం ఏదైనా హృదయంలో ఉంటే దాన్ని తీసేసుకున్నారు. ఉపవాస ప్రార్థనలో మనకు మేలు కలిగే పని అదే. మొదటిగా దేవునికి మనకి మధ్యలో ఏమైనా
వ్యతిరేకతలు ఉన్నా, దేవునికి నచ్చని మన బ్రతుకులో ఉన్న అవి తలంపులు, ఊహల, ఆలోచనలైనా, నోటి మాటలైనా, హృదయంలో దాగున్నాయైనా, దేవునికి నచ్చని ఇంకే పద్ధతి అయినా ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళి ఆయన ఎదుట కూర్చున్నప్పుడు ఇక ఆయన చెబుతూ ఉంటాడు, అబ్బాయి అమ్మాయి ఈ నీకు నాకు నచ్చట్లేదు, ఈ తీసేయి. ఇంకొక విషయం ఏంటంటే, మనలో మనకు తెలియకుండా కొన్ని చీకట్లు ఉంటాయి, రక్షణ పొందక ముందే ఉంటాయి. ఎప్పుడైతే యవన ప్రాయంలోకి మనం వస్తామో, యవన ప్రాయంలోకి రాగానే అపవాది, వాడికి సంబంధించిన దోతలు అవి ఎట్లా ఉంటాయి అన్నదే నేను చూసిన వారమైతే రక్షణ పొందిన తర్వాత క్షేమంలాగా కనపడ్డాయి, ఒంటెల్లాగా కనపడ్డాయి. నాకు రక్షణ పొందిన తర్వాత ఉపవాస ప్రార్థనలో ఉంటే నాకు కనపడ్డ విషయాలు వెళతనే వచ్చని అంత తేలిక బాటలయ్యి నేను చూస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాట అంటే, మనము రక్షణ పొందకముందు ఖచ్చితంగా ఈ లోక అధికారి యొక్క ఇచ్ఛలు, అంటే ఇచ్ఛ అంటే కోరిక, వాడి యొక్క కోరికలు నెరవేర్చిన వాళ్ళం మనం. స్వతహాగా మనలో ఉన్న ఆ స్వభావం కాదు, శరీరాశలు నెరవేర్చుకోవాలని కానీ, ఇంకొకడు దోచుకోవాలని కానీ, దొంగతనం చేయటం కానీ, ఒకరిని చెప్పించటం కానీ, కడుపులో అంటే హృదయంలో పగబెట్టుకోవటం కానీ, వాడు పోతే బాగుండని అనుకోవటం కానీ, ఇవన్నీ మనకున్న లక్షణాలు కాదు, సైతాను గాడికి సంబంధించి లక్షణాలు. ఇట్లా శరీర సంబంధమైన కార్యములు ఏమైనా కానీ గలతీ 5వ అధ్యాయం 19 నుంచి 21 దాకా, అలాగే 2 తిమోతి 3వ అధ్యాయంలో 1 నుంచి 6-7 వచనాల దాకా ఇట్లా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మళ్ళీ రోమాపత్రిక 1వ అధ్యాయం 26 నుంచి 32-31 వచనాలు ఉన్నాయి చివరి దాకా. ఇట్లా శరీర కార్యాలు ఉన్నాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21లో ఇవన్నీ ప్రభు చెప్తూ ఉంటాడు. ఈ శరీర కార్యాలు ఇవన్నీ ఎవరు తెచ్చిపెట్టారంటే సైతాను గాడు. ఎక్కడి నుంచి వచ్చినంటే మన మూల పితరులైన ఆదాము అవ్వలు చేసిన ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి పక్క వాళ్ళ మీద మొదటికి వచ్చిన వాళ్ళిద్దరిలోకి వచ్చిన లక్షణం ఏంటంటే, అబ్బాయి ఆదాము ఏడను అంటే నిన్ను చూసి భయపడ్డాను, నేను దిగంబరిగా ఉన్నాను. భయం అనేది మొదటికి వచ్చింది. తర్వాత అసలు నువ్వు దిగంబరు అని చెప్పింది ఎవడురా అంటే, ఇదిగో నువ్వు ఇచ్చావే భార్యగా ఉండమని, ఈ పిల్ల ఆ కాయలు కోసుకొచ్చి నాకు పెట్టింది. ఆ కాయల సంగతి నాకు తెలియదు. 100 సంవత్సరాలు ఎక్కువగా ఆ ఏదైనా తోటలో ఉంది ఆదామే ఎక్కువగా. ఆ రంగు, ఆ కాయ, ఆ షేపు మొత్తం నాకు తెలుసు. కానీ భార్య మీద ఉన్న ప్రేమతో తేంగలు టక్మని కొరికిండు, గద్దించలామని. ఇక గొరకటం ఆలస్యం, ఒకరినొకరు చూసుకుంటే ఏముంది, ఇద్దరు దిశమూల కనపడతాం. ఇక ఆ తర్వాత రెండో భయం ఏంటంటే, మొదటిగా కలిగిన భయం, దాని తర్వాత వచ్చింది ఏంటంటే పక్క వాళ్ళ మీద నెపం. నేను కాదు, ఇదిగో ఆ అమ్మాయి, ఆమెను అడిగితే నేను కాదు ఆ పావును అడిగితే ఏది బాగానే ఉందా అంటే, అరే నువ్వు నిన్నటిదాకా కాళ్ళతో బాగానే నడిచి ఇక్కడి నుంచి నేలను పాకుతా కాళ్ళని ఉండవని, కాళ్ళని రాసి లేదుగా పాష్ గారు అంటారు. రంధ్రాన్వేషణ చేసి ముందు మేధావులు ఉన్నారు కొంతమంది ఈరోజు. కాళ్ళని లేకపోతే నేలను బాగుతావు అని ఎందుకు అంటాడు అంటే, అంతకుముందు కాళ్ళు ఉన్నాయి పావుకి, కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ లేఖనంలో నువ్వు ఇక్కడ నుంచి నేలను బాగుతావు, మట్టే తింటావు అని చెప్పి. సర్పాన్ని చూడండి, ఏదన్నా తిన్నాగానే దాన్ని లోపల ఇమిడ్చుకోలేదు, మట్టి తినేది కాబట్టి అది ఎమ్మడే గక్కుద్ది. అది ఏదో అరిగించుకుందాం అని చెప్పి ప్రయత్నం చేస్తుంది, కానీ కప్పను మింగినా, ఎలకను మింగినా, ఇంకే పశువును మింగినా, ఏది మింగినా, మనిషినే మింగినా అది అరుగుదల చేసుకోలేదు, మళ్ళీ గక్కాల్సిందే. దాని ప్రాణం పోయిందాకా దాని కడుపులో ఉంటుంది, వ్యక్తి అయినా పశువు అయినా చిన్న ప్రాణైనా. ఆ తర్వాత కక్కేస్తుంది, అదేం తినదు, అరిగించుకోదు. అందుకే ప్రభు అన్నాడుగా, నువ్వు మట్టే తింటావు, మట్టి నేల మీద పాకుతా పోతావు. మనుషుడు నీ తల మీద కొడతాడు, నువ్వేమో ఆ మనిషిని యొక్క మడెం మీద, అంటే స్త్రీ సంతానం అంటే యేసు ప్రభు వారిదే అక్కడికి వస్తుంది ఆ లింక్. అటు వెళ్లకుండా మీకు క్యాజువల్గా చెప్తున్నా. ఏంది, మనిషి ఏం చేస్తాడంటే నీ తల చితకు దొక్కుతాడు, నువ్వేం చేస్తావు అంటే అవకాశం దొరికితే ఆ మడెం మీద కాటేస్తావు. నరాన్ని చూసుకొని కాటేస్తుంది పాము, నరాన్ని చూసుకుంటుంది అనమాట. అక్కడ కొడితేనే విషం వెంటనే ఎక్కుద్ది, అందుకే నరాన్ని చూసుకుంటుంది, నరాన్ని చూసుకుందే కొట్టదు.
అట్లానే ఇక సాగులు చెప్పుకోవటం మొదలైంది. అట్ట ప్రథమ సంతానం వాళ్ళిద్దరు కడుపును పుట్టిన పిల్లలిద్దరి విషయంలోకి వస్తే ఏంది నేనేమన్నా వాడికి ఏమన్నా కాపులానా అయింది అంటాడు. దేవుడి మీద ధిక్కార స్వరం అంటే వ్యతిరేక స్వరం అనేది ఇక్కడ ఆ దంపతుల దగ్గరే మొదలైంది. అదే చివరికి మనలో, మన శరీరాల్లో, మన మనసులో, బ్రతుకులో కనపడుతూనే ఉంటుంది. అయితే ఈ కనబడటం ఒక లెక్క అయితే, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, దేనికి సంబంధించిన అంటే శరీర సంబంధమైన కార్యాలు, శరీర సంబంధమైన మనసు. ఈ శరీర సంబంధమైన మనసు, ఈ కార్యాలన్నీ ఎప్పుడు విరుగుతాయి, ఎప్పుడు పోగొట్టుకుంటాం మన జీవితం నుంచి శాశ్వతంగా అంటే ప్రభు సన్నిధిలో ఏకాంతంగా ఉపవాస ప్రార్థనలో మాత్రమే మనము అవన్నీ కడిగివేయబడతాం, వాటన్నిటి నుంచి తుడిచివేయబడతాం. అవన్నీ పూర్తిగా పోయిన తర్వాత ఇక నీలోకి ప్రేమే ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అవతలోడు ఎంత కీడన్నా చేయని, ఆ కీడు చేసిన వాడినే ప్రేమిస్తూ ఉంటావు, వాళ్ళ క్షేమాన్ని ఆశిస్తూ ఉంటావు. ఈ 10 మంది 10 రోజులు ఈ 120 మంది పైచులకు వీళ్ళంతా ప్రార్థించగా ఇలాంటి అసమాన పరిస్థితులు అంటే అసమాధానం, దేవునికి నచ్చినటువంటి పరిస్థితులు అన్నమాట, హెచ్చు తగ్గులు అన్నమాట. ఈ హెచ్చు తగ్గులు, ఈ సమాధానం లేని పరిస్థితులన్నీ సరిచేయబడ్డాయి. అప్పుడు ఒక్కసారిగా పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి బలమైన గాలిగాను అగ్ని నాలుకల వలె విభాగింపబడినట్టుగా వారి కనపడి వారి పెదాలను తాకారు. పెదాలు ఎందుకు తాగుతాయి అంటే పెదాల వల్ల కూడా మనకు పాపం ఉంది. పెదాలలో నుంచి వచ్చేదే అసలు పాపం. ప్రభు అన్నాడు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులంతా ప్రభువును వెంబడించారు. ఎందుకు వెంబడించారంటే లోతైన సంగతులు చెబుతున్నాడు ఇతను, మనకు తెలియని సంగతులు కూడా చెబుతున్నాడు ఇతను, కాబట్టి నేర్చుకుందాం అని చెప్పి కాదు. ఆయన వెంబడించింది దేనికంటే ఏ చిన్న లోపం దొరికినా ఇతను తేడాని ముద్ర వేసి చంపటానికి ఎతికి వెనకాల పడి తిరిగారు. ఈరోజు ఇలాంటి బ్యాచ్ చాలామంది దైవజనులు వెంబడిస్తున్న వాళ్ళు ఉన్నారు. దైవజనులు చేస్తున్న బోధనలు సోషల్ మీడియా ద్వారా వెంబడిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది గ్రూపులుగా కట్టుకొని ఆ వాక్యాలు విని విమర్శించటానికి కూర్చున్నారు. వీళ్ళు విమర్శిస్తున్న వాళ్ళు ఏమన్నా ప్రయోజకరమైన పాత్రలా, లేదంటే ఆ విమర్శిస్తున్నటువంటి ఆ దైవజనులు ఉన్న ఆధ్యాత్మిక పరిపక్వత కలిగిన వాళ్ళ, ఆ అంతస్తు కలిగిన వాళ్ళ కాదు. మిడిమిడి జ్ఞానంతో ఏదో 4 ముక్కలు తెలియగానే నాకు అంతా తెలిసిపోయిందని చెప్పాను. నేను చాలామంది చూస్తాను, ఒక్కొక్క దైవజనుడు విమర్శిస్తున్నట్టే మరి ఆ దైవజనులు పుస్తకాలు రాస్తున్నాడు, లేదా పుస్తకాలు రాశాడు, ఆ దైవజనుడు పాటలు రాశాడు, ఆ దైవజనుడు రక్షణ కొన్ని అద్భుతాలు చేశాడు, దేవుడు అభిషేకం గొప్పగా ఉంది. నువ్వెవడు విమర్శించడానికి? ఈ రంధ్రాన్వేషణ చేసేటువంటి బ్యాచ్ ఎక్కువగా ఈరోజు, ఎందుకంటే ఇది అంత్యకాలం, విశ్వాస భ్రష్టులైపోయే కాలం ఇది. బాగున్నావు అనుకున్నవాడు కూడా బిళ్ళ బీటుగా పడిపోయేటువంటి కాలం ఇది. కాబట్టే బెరాయా గ్రామస్తుల లేఖనపు కాంతిలో బోధలు అలా ఉన్నాయా లేవని మొదటిగా చూసుకోవాలి. గ్రీసు దేశస్తులాగా ఎప్పటికప్పుడు అద్భుతాలు ఆశించే బ్యాచీగా మనం ఉండకూడదు. గ్రీసు దేశస్తులట ఎప్పటికప్పుడు కొత్త సంగతులు వినటానికను కొత్త అద్భుతాలు ఏమైనా జరుగుతాయి అని చెప్పని ఆసక్తిగా పౌలు శీలను వెంబడించారట. బెరాయ గ్రామస్తులు పౌలు శీలలు చెప్పబడుతున్నాయి అలాగ ఉన్నాయా లేవని లేఖన కాంతిలో పరీక్షించుకున్నారు. మనం బెరాయ గ్రామస్తుల బ్యాచ్లో ఉండాలి కానీ గ్రీసు దేశస్తులు ఎప్పటికప్పుడు అద్భుతాలు కొత్త సంగతులు తెలుసుకోవడానికి మిగులు ఆశ కలిగి ఉంటారంట. కావాలంటే పైసలు కూడా ఖర్చు పెడతారంట గ్రీసు దేశస్తులు. అదే మాట ఒక పౌలు భక్తుడు రాశాడు పత్రికల్లో. మనం గ్రీసు దేశస్తుల బ్యాచ్లో ఉండకూడదు, ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, సద్దుకాయల బ్యాచ్లో ఉండకూడదు. మరి ఎవరిలో ఉండాలి అంటే నమ్మకంగా వెంబడించిన ఆ 11 మంది బ్యాచ్లో అన్నా ఉండాలి. ఆ 11 మంది మిగిలింది దేవునికి. 70 మంది ఒక్కసారిగా చిన్న మాట చెప్పిండు ఆయన, నా శరీరమును నా రక్తమును మీరు తాగాలి, నన్ను తింటేనే మీరు నిత్య జీవనం. అమ్మ, ఎంత కఠినమైన మాట! ఇది ఎలా సాధ్యం?
అమ్మో ఇంత కఠినం ఆ మాట. ఇంకొక మాట వాళ్ళు బాగా వెనక్కి తిరగటానికి అవకాశమైన మాట ఏంటంటే, ఒంటె సూది యొక్క బెజ్జంలో దూరటం సులువు, ధనవంతుడు ప్రభు రాజ్యంలో చేరటం కష్టం అన్నాడు. మరి అట్టయితే వెళ్ళేది ఎవరంటే మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమే అన్నాడు. ఈ మాట కూడా వాళ్ళకి కొంచెం కఠినం అనిపించేసరికి చలు హట్ డే పెట్టేపేడ చద్దండి, ఇప్పుడు దాకా ఏదో మంచోడు బాగా చదువుతుండే అద్భుతాలు రొట్టెలు చేపలు గుడ్డోడు కుంటోడు ఎవడెవడు ఏదో జరిగింది అనుకున్నా, ఇక అయిపోయింది రే కదలండి అని చెప్పని మొత్తం పెట్టేపేడ సర్దుకొని వెళ్ళిపోయారు. చివరిగా ప్రభు అన్నాడు ఈ 12 మందితో, మీరు కూడా వెళ్ళదలుచుకుంటే వెళ్ళిపోండి అన్న. అనగానే నిత్య జీవము కలిగిన మాటలు, ఆ ఓట కలిగిన మాటలు నీ దగ్గర ఉంటే ఇంకెక్కడికి పోవాలో నువ్వే చెప్పు అంటాడు పేతురు. మనసు నిలిపారని సరే వెంబడించండి అన్నాడు. ఆ వెంబడించమన్న అప్పుడు 12 మందిలో కూడా ఒకడు డబ్బు సంచి మీద మోజు కలిగినోడే, తెలుసు ప్రభువుకి, కానీ అది ప్రణాళికలో ఆయన సంకల్పంలో ప్రవచన నెరవేర్పు నిమిత్తమే వాడు ఉండాలి కాబట్టి ఇక వదిలేశాడు. దైవ చిత్తానికి అప్పజెప్పేసి వదిలేశాడు. ఈ రోజుల్లో కూడా మనం చేసిన పని అదే, దేవునికి అప్పచెప్పటం, మెలకుండా ఆయనకి వెళ్ళి చూసి ప్రార్థన చేయటమే. మిగతా ఆయన దేవుడు చూసుకుంటాడు. ఎవరికి ఎలా దరివేయాలో, ఎవరిని ఎలా పట్టుకొచ్చుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఎక్కడ మెలకేస్తే ఈ వ్యక్తి ఆ మెలకలోంచి ఇటు తిరిగి బయటకు వస్తాడో ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆయనకు అప్పచెప్పేయటమే. ఆనాడు యేసు ప్రభు అని వెంబడించిన వాళ్ళంతా రంధ్రాన్వేషణ చేయడానికి ఈయన ఎలాగైనా పట్టుకొని చంపాలని మాత్రమే నడిచారు యేసయ్య వెనకాల. అలా నడిచిన వాళ్ళలో ఆ నడిచిన బ్యాచ్లో ఇప్పుడు మిగిలింది ఎంతమంది? 11 మంది. ఈ 11 మందే దేవుడికి సొత్తుగా ప్రజలుగా ఉన్నారు. ఇక్కడ మనం చదువుకున్న లేఖనంలో ప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా ఈ లోకానికి, మూర్ఖులైన ఈ లోకానికి వేరే ఉండండి, మూర్ఖులైన ఈ లోకానికి వేరే ఉండండి అంటే అంతకుముందు పరిశుద్ధాత్మ బలముగా వారి మీదకి వచ్చింది. కారణం ఏంటంటే వారి పెదాలు కాల్చబడ్డాయి. పెదాలు ఎందుకు కాల్చబడ్డాయి అంటే నోటి మాట ద్వారానే వచ్చే పాపం ఉంది. ఆ పాపం గురించే దాన్ని ముందుగా చెప్పబోతున్నప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, శాస్త్రులు అన్నవాళ్ళు శిష్యులను అంటున్నారు, మీ బోధకుడు ఏందయ్యా గిన్నెలు చేతులు కడుక్కోకుండా భోజనం, అసలు కాళ్ళు చేతులు కడుక్కొని కాసి నీళ్ళు అట్ట పైకి చల్లుకుంటారు. ఇప్పుడు బ్రాహ్మణులు కూడా ఇళ్లలోకి వచ్చినప్పుడు కాళ్ళు నీళ్ళు చల్లుకొని స్వాములు ఉన్నారు, వాళ్ళు కూడా పూర్తిగా స్నానం చేయాలి. ఆ స్నానం చేయలేక కాసి నీళ్ళు అట్లా చల్లుకొని లోపలికి వస్తారు. ఆ పద్ధతి బైబిల్లో ఉంది, యూదుల ఆచారంలో ఒక పద్ధతి అది. అయితే వాళ్ళు అడుగుతున్నారు, పాత్ర శుభ్రం చేసుకోకుండా చేతులు కాళ్ళు కడుక్కోకుండా అన్నం తింటాడు ఏంది ఆయన అందరితో అని చెప్పంటే ప్రభు అంటాడు అక్కడ మార్కు సువార్త 7:21 అట్టుకుంటా, పాత్ర మీరు శుద్ధి చూస్తున్నారు, పాత్రలో పెట్టుకొని తినేదానికంటే లోపల హృదయం లోపల శుద్ధి ఉండాలి. పాత్రలో పెట్టింది ప్రార్థన వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడి తింటాం, బాగానే ఉంది. ఆ తినే దాంట్లో కూడా నిషిద్ధమైన తినకూడదు, ప్రభు చిత్తంలో నిర్ణయించబడింది. విగ్రహార్పితం కూడా తినకూడదు, ప్రభు నిర్ణయించిందే తినాలి మనం. అయితే ఈ తినేదాన్ని బట్టి మనిషి అపవిత్రపరచబడ్డం, అది బహిర్భూమిలో విడవబడుతుంది. కాలకృత్యాలకు వెళ్తాము, బాత్రూమ్ ద్వారా అది వెళ్ళిపోద్ది. అయితే మనిషిని అపవిత్రపరిచేది ఏంటంటే నోటి మాట, బయటకు వచ్చిన మాట మనిషిని అపవిత్రపరుస్తుంది, తీర్పులోకి తెస్తుంది. కాబట్టే ఈ పరిశుద్ధాత్మ దేవుడు బలముగా అగ్నివలె నాలుకలాగా దిగి వచ్చినప్పుడు వారి పెదాలను కాల్చాడు. పెదాలను కాల్చడం అంటే దీనికి ఇంకా జతపక్షి ఇంకో చోట కనపడుతుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో అక్కడ చెప్తాడు, కెరూబు అయిన ఒక వ్యక్తి వచ్చి, కెరూబు ఎగిరి వచ్చి కారుతో, ఇప్పుడు మనం రజకులు ఇస్త్రీ పెట్టేస్తారు, ఇస్త్రీ పెట్టేసే కాడ ఆ కాలుతున్న బొగ్గును అట్ట పట్టుకోవటానికి ఒక ఇనప బద్ద మెల్ట్ చేసి దాన్ని కారు అంటారు. దాన్ని అట్ట పట్టుకొని అట్ట తీసి పక్కన పెడతారు ఆ కాలే బొగ్గుని.
లేదంటే కొన్ని పట్టుకోవటం ఎందుకులే మసైద్ది అని చెప్పని వాటితోనే అట్లా తీసి యువతలు పెడతారు. అలాంటిదే మందసం దగ్గర ఉంటుంది ఆ బొగ్గులను సరిచేయటానికి కారు అని. ఆ కారుతో ఆ అగ్ని మండుచున్న ఆ కణాన్ని, అంటే కెరూబు వాస్తవానికి పరిశుద్ధుడే. కెరూబులు శరాపులను, దూతలు మహాదూతలను, ఇవన్నీ పరిశుద్ధత కలిగినటువంటి జాబితాకు సంబంధించిన దూతలే. కానీ ఈ భూమి మీద దేవుడు ఏర్పాటు చేసిన మందసం దగ్గర ఉన్న ఆ అగ్ని వాటికంటే మహాపరిశుద్ధమైనది. దేవునికి మహిమ కలుగునుగా. వాటికంటే మహాపరిశుద్ధమైంది కాబట్టి ఆ దేవదూతలు కూడా పట్టుకోవటానికి అర్హత లేదు కాబట్టి ఆ కారుతో ఆ అగ్నిని అట్ట పట్టుకొని తీసి యెషయా పెదాలకు అట్ట తగిలిచ్చిందట. అక్కడ రాసి ఉంటుంది ఆ మాట, ఇదిగో ఈ అగ్ని నీ పెదాలకు తగిలించి ఉంది కాబట్టి నీ పాపాలు ప్రాయశ్చిత్తమై నీ దోషాలకు నివృత్తి జరిగింది అనగానే అప్పుడు దేవుని స్వరం ఇంకా స్పష్టంగా వింటా ఉన్నాడు. అంతకుముందు ఆయన ఏమన్నాడు 6వ అధ్యాయం 1వ వచనంలో, అయ్యో నశించి తిని జీవము గల దేవుని సింహాసనాసీనుడై ఉండగా నేను చూశాను, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కెరూబులు గాన ప్రతిగానాలు చేస్తుంటే నేను విన్నాను. అయ్యో నశించి అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన ప్రజల మధ్య బ్రతికిన వాడిని, అయ్యో నేను అపవిత్రుడిని. ఈ 6వ అధ్యాయానికి అవతల బాగా అంటే 1 నుంచి 6వ అధ్యాయం 5వ అధ్యాయం దాకా అన్ని ప్రవచనాలు చెప్పిండు ఆయన. వాడు అట్టబోతుడు, ఈడు ఇట్ట తేడా, వాడు అది ఇది అని చెప్పారు. చూడండి, అది చదవండి, అర్థమైంది. 6వ అధ్యాయం 1వ వచనం కాడ రాగానే అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అన్నాడు ఆయన. అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్యలో నేను బ్రతికిన వాడినయ్యా, నశించి తిని యెహోవా దేవుని యొక్క దర్శనం నాకు కలిగింది అంటాడు. అప్పుడు కెరూబు ఎగిరి వచ్చి ఆ అగ్నిని కారుతో తీసి తన పెదాలకు తగిలించగానే అక్కడ మాట ఉంటుంది. చూడండి 7వ వచనంలో చూడండి ఆ మాట. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయినను. ఆమేన్, హల్లెలూయా. 6వ వచనం చూస్తే, అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఆ కారుతో ఆ అగ్నిని అట్ట తెచ్చి ఆయన నోటికి తగిలిచ్చాడంట. మనకు కూడా జరగాల్సింది అదే. మనకి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ అగ్ని ఆనాడు బలిపీఠం, అంటే యెషయాకేమో బలిపీఠం కనపడుతుంది, మేడగది అనుభవంలోనేమో పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె నాలుకలాగా విభాగింపబడి వచ్చి వారి పెదాలను కాల్చినట్టు కనపడుతుంది. ఈరోజు కూడా మనకు కూడా ఆ పెదాలు కాల్చబడేవారు మనకు కూడా జరగాలి. మనకు ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మన నోట నుంచి అన్నీ పరిశుద్ధమైన మాటలే వస్తాయి. కాని మాటలు రావు, శాపగ్రస్తమైన మాటలు రావు, శపించుకోవటం అనేది రాదు, మూర్ఖపు మాటలు రావు. ఒక వ్యక్తి విషయంలో పాపం విషయంలో కూడా కావాలని మాట్లాడటం అనేది రాదు. పూర్తిగా దేవుని కృపను బట్టి పాపాలు దోషాలకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది కాబట్టి, దోషాలన్నీ నివృత్తి అవుతాయి కాబట్టి, ఇక అప్పుడంతా మన తలంపులు, ఊహలు, ఆలోచనలు అంతా ఎలా ఉంటాయంటే దేవుని యొక్క సంకల్పానికి అనుగుణంగానే ఉంటాయి. దేవుని యొక్క సంకల్పానికి అనుగుణంగానే ఉంటాయి కాబట్టి ఇక మనం తలంచే ప్రతి తలంపైనా, ఊహల ఆలోచనలైనా, హృదయంలో మనసులో పుట్టే అభిప్రాయాలైనా, తీసుకునే నిర్ణయాలైనా, నడిచే విధమైన ప్రవర్తన అయినా, బ్రతుకైనా, మన నడవడిక అయినా లేదా వస్త్రధారణ అయినా, ఒక వ్యక్తితో నడుచుకునే విధమైన అన్నీ పరిశుద్ధంగానే కనపడతాయి. అన్నీ పరిశుద్ధత కలిగే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అన్నీ పరిశుద్ధత కలిగి ఉంటాయి. కాబట్టే ఈరోజు కూడా మనం ఈ వాక్యం వింటున్న మనం కూడా దేవుని పాద సన్నిధిలో ఉపవాసం ఉండి కొన్ని దినాలు కనిపెట్టినప్పుడు
దేవుని సన్నిధిలో మనకు అనుకూలంగా ఉన్న పరిస్థితులను బట్టి ఉపవసించి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థనలో పెనుగులాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నిర్ణయ కాలంలో మన పెదాలకు ఆ పరిశుద్ధాత్మ అనే అగ్ని వచ్చి తగులుతుంది. అప్పుడు మనము మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అలాగే మన దోషాలు కూడా నివృత్తి అవుతాయి, కొట్టివేయబడతాయి. అప్పుడు మనం పరిశుద్ధపరచబడుతాం. దేవుని కృపను బట్టి దేవుడు అనుకున్న రీతిగా మనం అడుగులు వేయగలుగుతాం. అలా దేవుడే తన కృపను బట్టి ఆ 120 మంది పైచిలుకు వ్యక్తులు ఆ మేడగదిలో 10 రోజులు ఉపవసించి ప్రార్థన చేసిన దాన్ని బట్టి వారిని వారు సరిచేసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనేది అగ్ని వలె నాలుకల్లాగా విభాగింపబడి వచ్చి వారి పెదాలకు తాకింది. తాకటం వల్ల జరిగినటువంటి మంచి ఏంటంటే పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగింది, దోషాలన్నీ కొట్టివేయబడ్డాయి. అంటే ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారు. పరిశుద్ధపరచబడిన తర్వాతనే బలమైన వారి మీద అభిషేకం ఉండటం, అన్య భాషలు మాట్లాడటం అనేది మొదలైంది. అది మునుపు మనకు రావై. ఒక్కొక్కళ్ళకేమో దేవుడు అనుమతిస్తాడు, ఒక్కొక్కళ్ళకి అనుమతి ఇవ్వడు. ఒకళ్ళేమో వైబ్రేట్ అవుతారు, ఒకళ్ళేమో వైబ్రేట్ అవ్వరు, ప్రశాంతంగా ఉంటారు. ఒకళ్ళేమో ప్రశాంతంగా ఉండటమే కాదు, కొంతమంది వారి మాటలో ప్రవర్తనలో ప్రేమ అనేది కనపడుతూ ఉంటుంది. అలాగనే పరిశుద్ధాత్మ ఏ వ్యక్తి మీదకు వస్తుందో, ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి ధైర్యంగా ఉంటాడు. ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా రాజీ పడ్డు, యథార్థతను విడిచిపెట్టడు, నీతిగా బ్రతకటానికి రోషంగా నిలబడతాడు. నువ్వేమన్నా చేసుకో, నేను నడిచేది ఇంతే, నువ్వేమన్నా చేసుకో. దానికి నిలువెత్తు నిదర్శనం షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు. బొమ్మ ఒకటి తయారు చేశారే, మొత్తం మొక్కాలన్నారు. కానీ దానియేలు పక్కనే ఉన్నాడు, రాజు పక్కన మంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రధానుల్లో ఒకడుగా ఉన్నాడు. ఆయనే ప్రధానుడు. ఉన్న ప్రధానులందరిలో కూడా ముగ్గురు ముఖ్యమైతే ఆ ముగ్గురులో కూడా ముఖ్యమైన వాడు దానియేలు. ఈయన తర్వాత ఆ ఇద్దరు ఉన్నారు. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ సమాజంలో ఉన్నారు. ఎవడైతే మొక్కలేదో, వాయిద్యాలన్నీ వినపడ్డ తర్వాత మొక్కలేదో వాడిని ఖచ్చితంగా ఇప్పుడున్న అగ్ని కంటే 7 అంతల అగ్ని అధికము చేసి దాంట్లో పడేచ్చు అన్నారు. అయినా సరే వాళ్ళు రాజీ పడలా. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి, దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తి ఏంటంటే రాజీ పడ్డం, యథార్థతను విడిచిపెట్టడు. చిన్న పైసాలో కూడా యథార్థత కలిగి ఉంటాడు. చిన్న పైసాలో కూడా ఆ యథార్థత ఎలా ఉంటుందంటే, డిజెస్ దినకరన్నయ్య గారు బ్యాంక్ ఎంప్లాయీ కొలీగ్స్తో కలిసి కాఫీ తాగడానికి వెళ్ళాడు. అప్పట్లో కాఫీ అంతా రూపాయి. 24 మందో 31 మందో పోయారంట కాఫీ తాగడానికి, ఎంప్లాయీస్ మొత్తం. బజార్కి వెళితే ఎవరు వంతు వస్తే వాళ్ళు అలా ట్రీట్ ఇవ్వటం అలవాటు అంట. ఈయన వంతు వచ్చింది, ట్రీట్ ఇప్పించాడు, కాఫీ ఇప్పించాడు. 30 కాఫీకే డబ్బులు కట్టి వెళ్ళాడు. ఇంటికి పోయి ప్రభువా నన్ను అభిషేకించు, పరిశుద్ధాత్మ నా మీద బలంగా దిగిరావాలి అంటున్నాడు. అప్పటి వరకు ఆయన మీదకి అభిషేకం రాలా. కానీ కొన్ని సంవత్సరాలు బతిమలాడుతున్నాడు దేవుణ్ణి, బలమైన అభిషేకం ఇవ్వు ప్రభువా, నాకు బలమైన అభిషేకం ఇవ్వు ప్రభువా అని చెప్పని. తన కొలీగ్స్తో ఉంటున్నాడు కానీ తను వేరే బ్రతుకుతున్నాడు, దేవుని బిడ్డగానే బ్రతుకుతున్నాడు, యథార్థంగానే ఉంటున్నాడు. కానీ దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నన్ను అభిషేకించని. ఈ అభిషేకం ఎందుకు అడిగాడంటే, తను అంతకుముందు ఒక హాస్పిటల్కి వెళ్ళాడు. తనతో పాటు తన దైవజనులు కూడా వెళ్ళి ఒక పేషెంట్ కోసం ప్రార్థన చేస్తూ ఉంటే అందరేమో ప్రభువా నీ చిత్తమైతే ఇతను తీసుకో అంటే ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు. ఈయన వెనకాల మోకాళ్ళు వేసి ప్రభువా తీసుకోవటం కాదయ్యా, ఆ వ్యక్తి బ్రతకాలని ప్రార్థన చేయాలి, బ్రతకాలని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ మాట అంటూ కూడా ఇలా మరణ పడకలో ఉన్న వాళ్ళని కూడా లేపగలే సామర్థ్యం కలిగిన ఒక దైవజనుడు మా దేశం నువ్వు లేవనెత్తు ప్రభు అని కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన అంతా అయిపోయింది. ఈయన ప్రార్థన దేవుడు విన్నాడు, దైవజనుల ప్రార్థన పక్కన పెట్టాడు, ఈయన ప్రార్థన విని ఆ వ్యక్తిని లేపాడు.
ఆ వ్యక్తి సజీవంగా ఉన్నాడు. ఇక ఆ చెన్నై బీచ్లోకి వెళ్ళి ఆ బీచ్లో పడి పొరిలాడుతున్నంట, ప్రభువా నన్ను అభిషేకించి లేకపోతే తీసుకో. అలా మరణ పడకలు ఉన్న వాళ్ళు లేవనెత్తడానికి నువ్వు కోరుకున్న వ్యక్తిని ఒకళ్ళు లేవనెత్తు ప్రభువా, లేదా నాకు ఆ వ్యక్తి ఎవరు నాకు చెప్పు ప్రభు అంటే ప్రార్థన విని ప్రభు అన్నాడు. ఆ వ్యక్తికి నువ్వే, ఆ వ్యక్తి ఎవరో కాదు నువ్వే అనంట. నువ్వే అనగానే ఇక అప్పటి నుంచి దేవుడు తన కార్యం చేయడం మొదలుపెట్టాడు. ఇది జరుగుతానే ఉంది. అయినా కానీ బలమైన అభిషేకం నాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు ఒకరోజు అన్నాడంట, యథార్థత విషయం చెప్తున్నాను, ఒకరోజు అన్నాడంట, నువ్వు దొంగవైతే నీకెట్లా అభిషేకం ఇవ్వాలి నేను అన్నాడు. నేను దొంగనేంది ప్రభువా అన్నాడు. నేను అక్కడ తిన్నాను, పలానా రోజున ఇలా కాఫీ తాగడానికి వెళ్ళారు, ఎంతమంది పోయారు? 31 మంది ప్రభువా. ఎంత డబ్బులు కట్టివాడా? కాఫీ ఎంత అన్నంట, రూపాయి ప్రభువా. ఎంత కట్టివ డబ్బులు అంటే 30 రూపాయలు. 30 మందికే కట్టాను. 31 మంది వెళ్ళి 30 రూపాయలు కట్టి వస్తే 1 రూపాయలో నువ్వు దొంగవేగా అన్నట దేవుడు. అప్పుడు కంగు తిని బర్ర పరిగెత్తుకుంటా తెల్లారి ఆఫీసుకు పోయేదానికంటే ముందుగా కాఫీ స్టాల్ కాడికి వెళ్ళి, అయ్యా ఫలానా రోజు 30 టీకే నేను ఇచ్చాను, 31 మంది తాగాము, ఇదిగో ఈ రూపాయి అంటే, పర్లేదు సార్ ఏం కాదు. వద్దు నువ్వు ముందు అర్జెంటుగా తీసుకో రూపాయి అని చెప్పని ఇచ్చి వచ్చిన తర్వాత దేవుణ్ణి అడిగి బచ్చంలో అడిగితే బలమైన అభిషేకాన్ని కొమ్మరిస్తే ఒకానొక రోజు సువార్త సభలో దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ సభలో మాట్లాడితే అనేక మంది హృదయాలు అట్ట పేతురు ప్రకటిస్తే హృదయాలు తెరవబడినట్టుగా తెరవబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత ఆయన సువార్థికుడుగానే తను బ్రతికినంత కాలం సువార్థికుడుగానే సేవ చేయడం. అటు బ్యాంక్ ఎంప్లాయ్, ఇటు సువార్త. అటు బ్యాంక్ ఎంప్లాయ్, ఇటు సువార్త. ఆయన ప్రార్థన అనుభవం తెలుసా? మోకాళ్ళు వేస్తే తనకు తెలియకుండా చలనం లేకుండా బిర్రుగా బెగుసుకుపోయి పడిపోతాడంట. పిల్లలు డోర్ లాక్ చేయరంట. ఆ డోర్ లాక్ సందులోంచి చూసి నాన్న పడిపోయాడు అనుకున్నప్పుడు స్పర్శ ఉండదు. మోకాళ్ళ మీద ఉండి అలా నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే అలా పడిపోతాడంట. పడిపోయిన ఆ వ్యక్తిని పిల్లలు వచ్చి చేతులు సాగలాగి, మనం ఇప్పుడు అంటాం కదా, కాళ్ళు చేతులు అట్నే పట్టకపోయి నీ కాళ్ళు ఒకలాగని చేతులు ఒకలా అంట, అట్లా కాళ్ళు చేతులు స్టడీగా లాగి చేతుల మీద తీసుకెళ్ళి ఆ బెడ్ మీద బండ పెడతారు. ఆయన బ్రతికున్నంత కాలం ఆ అనుభవం అయింది. ఆయన తర్వాత పిల్లలు సంఘాలు కట్టారు, ప్రార్థనా టవర్ నడిపిస్తూ ఉన్నారు. కానీ మనం సంతానం ఇప్పుడు సేవలోకి వచ్చింది. యథార్థత 1 రూపాయి కాడ అది నన్ను బాగా పట్టుకుంది. ఎక్కడికి పోయినా ఎవరికి రూపాయి బాకీ ఉండను. ఏదన్నా ఉంటే అవసరమైతే 10 రూపాయలు అవతల ఇచ్చేసి మెలకుండా కూర్చుంటా. ఎందుకంటే ప్రభు నన్ను దొంగ అనకూడదు. నువ్వు దొంగోరా నీకెందుకు ఇవ్వాలని చెప్పని ఆ మాట అనకూడదు. ఆ యొక్క సాక్ష్యము నన్ను ఇలా ట్యూన్ చేసింది. ఇప్పుడు యథార్థత అనేది ఇలా ఉంటుంది. స్టడీ ఏంది, ఇక ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు యథార్థంగా ఉన్నారు కదా. రాజు ఏమన్నాడు, కోపగించాడు, ముఖంత వికారం అయిపోయింది. ఎవడురా వీళ్ళు ముగ్గురు నాకు వ్యతిరేకంగా తిరిగారని చెప్పారు. మీకు తెలుసా నియమం ఈ వ్యవహారం అంతాడే తెలుసు, చస్తారని తెలుసు. అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అంటున్నారు వీళ్ళు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, ఓ నెబుకద్నెజరు అంటున్నారు. నీతి, యథార్థత, పరిశుద్ధత, దేవుణ్ణి చెప్పినట్టు అడుగులు వేసేవాడి మాట ఎంత డైరెక్ట్గా ఉంటుంది. నెబుకద్నెజరు నీకు సమాధానం చెప్పాలన్న ఆ భీతి, ఆ భయం మాకు లేదు. నువ్వేం చేయాలనుకుంటే అది చేసుకో. స్ట్రైట్గానే ఉంటుంది ఆ వ్యక్తి మాట. వీళ్ళు చేసిన పనికి ఏమొచ్చింది? 7 అంతల అగ్నిలో పడేస్తే యేసయ్య వచ్చి పక్కన నిలబడ్డాం. మనం పొయ్యికాడ కూర్చుంటే, కట్టెల పొయ్యికాడ కూర్చుంటే ఆ పొయ్యి మీద ఉన్న ఆ డేషాకైనా, దాని ఎదురుగున్న మనిషి బట్టలకైనా, వ్యక్తి ముఖానికైనా పొగ సౌరు వాసన వస్తుంది. వీళ్ళకి ఆ పొగ సౌరినటువంటి వాసన లేదు, బట్టలకు లేదు, ఒంటికి లేదు, తల మీద ఉన్న వెంట్రుకలు కాలినట్టు కూడా లేదు, ఆ కాలిన వాసన కూడా లేదు.
రాజు బిత్తరపోయి, అరే అబ్బాయి మనం ఎంతమందిని వేసామంటే ముగ్గురిని, మరేంది నాకు నలుగురు కనపడుతున్నాడు. యథార్థంగా ఉంటుంది అన్నమాట. పరిశుద్ధాత్మ మీద ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ కలిగి ఉన్న వ్యక్తులు ఈ ఈ లక్షణాలు కనపడతాయి. స్ట్రైట్గా ఉంటారు వాళ్ళు. ఏమన్నా ఎవడు ఏడన్నా ఉట్టి కట్టుకునిరాక నేను మాత్రం ఇంతే. అలా యథార్థంగా నిలబడ్డ దాన్ని బట్టి వాళ్ళు స్థిరమైన తీర్మానం తీసుకున్న దాన్ని బట్టి ఆ నెబుకద్నెజరు పరిపాలన, అంటే ఆ విగ్రహం చేసినట్టు, ఇప్పుడు బబులోని దేశమే కదా అప్పట్లో చక్రవర్తి అతను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు ఆ రాజుకి కప్పం, అంటే పన్ను కడుతుంది. ఆ రాజు యొక్క కనుసన్నల్లో నడుస్తున్నాయి ఆ రాజ్యాలన్నీ. ఆ పరంపరలో మన భారతదేశం కూడా నెబుకద్నెజరు కిందే ఉంది. హిందూ దేశం అని రాసి ఉంటుంది. ఎజ్రాలోను ఎస్తేరు గ్రంథంలో అడుగుని హిందూ దేశం అని రాసి ఉంటుంది. హిందూ దేశం మొదలుకొని అని రాసి ఉంటుంది. ఏంది హిందూ దేశం అంటే? మన ఇండియా అని ఇంగ్లీష్లో ఇండియా అంటున్నాం, తెలుగులో హిందూ దేశం అని అంటున్నాం. హిందూ దేశం అంటే మన భారతదేశం నెబుకద్నెజరు కూడా పరిపాలించాడు. అన్ని దేశాలకు అన్ని రకాల భాషల జాతుల ప్రజలకు తాకీదులు, అంటే ఉత్తరాలు బయలుదేరినాయి. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు యొక్క దేవుడే దేవుడు, ఈ విధంగా కాపాడగల సమర్థుడు ఇంకొకడు లేడు, వాళ్ళని ఎవడైనా తోలనాడి తప్పుగా మాట్లాడిన ముక్కలు నరుకుతాను, వాడి ఇల్లు పెంట కుప్పగా మారిపోద్ది, చేతనైతే ఈ దేవుడిని మొక్కండి శాసనం మొదలైంది. ఆమేన్, హల్లెలూయా. యథార్థత, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో ఉంటుందో, అంతకుముందు దాకా పిరికోవడమే. ఇప్పుడు నన్ను నేనే ఎగ్జాంపుల్ పెట్టుకోవచ్చు మీ ఎదుట. ఒకప్పుడు నాకు అంటే పారిపోవటం మన పని. రేత్రి దెయ్యాలు వచ్చి మీద పడితే అనేది ఒక భయంతో ఎండాకాలం కూడా బిర్రకు దుప్పటి కప్పుకొని చెమట పడుతున్నా సరే, రే చెమట పడుతుందిరా ఎండాకాలం ఏంది అంటే అరమాకు అని చెప్పని బిర్రకు దుప్పటి కప్పుకొని పండుకుని అంత పిరికోని నేను. దేవుని ఆత్మ ఎప్పుడైతే పావురం ఆకారంలో నా మీదకి ఇలా లోపలికి వచ్చి హృదయంలో అలా కూర్చుందో, ఇక భయం గియం ఏమి లేదు. ఎవడైనా సరే చంపుతావా రా, ఇంకా సంతోషం, తొందరగా నీ చేతిలో దేవుని చిత్తమై పోవటం ఆయన ఇష్టమైతే అట్నే పోతారు రా చంపుతా అంటే. అంతకుముందు అవి ఏమి లేవు. వాళ్ళు ఏడాడినాడు అంటే చెమటపాకాయ వేలునా కూడా భయమే, అంత పిరికిగా ఉండేవాడిని. కానీ ప్రభు తన ఆత్మచేత నింపి అభిషేకాన్ని ఇచ్చి ఇలా ధైర్యంగా నిలబడి ఎవరికైనా సరే సవాల్ వేసేలాగా నిలబెట్టాడు. ఆత్మ ఎప్పుడైతే మన మీద ఉంటుందో, మనలో ఉంటుందో, మనల్ని నడిపిస్తుందో, నీతి ఉంటుంది, యథార్థత ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, వాక్కులో కూడా సూటిగా మాట్లాడే వ్యవహారం ఉంటుంది. రాజీ పడరు వాళ్ళు. ఏ చిన్న విషయంలో కూడా రాజీ పడరు. ఇది నా దేవునికి నచ్చదు అని చెప్పని భీష్మించుకొని కూర్చుంటారు. ఇది ఒక సెక్షను. ఇప్పుడు పేతురు వాళ్ళ మధ్యలో ఆ భాషలన్నీ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మధ్యలో లేచి నిలబడి అంతకుముందు ఆయన పరిస్థితి ఏంది? అబ్బాయ్ నువ్వు కూడా యేసు పక్కనోడివేగా అంటే యవనస్తురాలు చిన్న పిల్లని రాసి ఉంది. 13 నుంచి 20 లోపు ఉంటుందేమో. ఆ అమ్మాయి అడుగుతుంటే 3 సార్లు ఆ వ్యక్తి అడుగుతున్నట్టు కనపడుతుంది. 2 సార్లు అడిగినట్టుగా, ఒకసారి వేరొక వ్యక్తి అడిగినట్టు కనపడదు. నువ్వు కూడా ఆ వ్యక్తితో పాటు ఉన్నోళ్ళలాగా బే పొరపాటును కూడా ఎప్పుడైనా చూసి ఉండరేమో. నా వస్త్రధారణ, నా పరిస్థితులు అలా చూసి ఆయన కూడా అట్లాంటి గుడ్లు కట్టుకుండా కాబట్టి అట్ట అనుకుంటున్నారేమో. నేను అది కాదు అసలు ఆయన ఎవరో నాకు తెలియదు. అట్లా 3 సార్లు అబద్ధం ఆడి తను చెప్పించుకోవటం, ఒట్టు పెట్టుకోవటం జరిపోయింది. యేసయ్య ఏమీ చేయలే, జాలిగా అట్ట చూసిండంతే. ఆ శ్రమలో, నిందల, అవమానాల్లో అవి అనుభవిస్తున్న సంగతి పేతురు దూరంగా ఉండి చూస్తుందంట. అప్పుడు దాకా పక్కన నిలబడి ప్రతిదానికి ముందు అడిగేసిన వ్యక్తి దూరంగా నిలబడి యేసయ్యకి ఏమేమి సంభవిస్తాయని చెప్పని దూరంగా తొంగి చూస్తాడు. ఆ తొంగి చూస్తున్నప్పుడు యేసయ్య కూడా జాలిగా అట్ట చూశాడు. ఆ బాధలో ఆ చూపు యొక్క తాకిడి హృదయానికి తగలటంతోనే హృదయం లోపల కలిగింది గాయం, పశ్చాత్తాపం మొదలైంది. వెలుపటకు వెళ్ళిపోయి బోర్ని ఎడుతుండ, అయ్యో ఎంత పాపిని ప్రభువా, నువ్వు చెప్పినప్పుడు కూడా జాగ్రత్త పడలేదయ్యా, అలాంటిది రానిమాక నా మీదకి అని చెప్పి అని అనుకోలేదు, అడగలేదు,
నా మీద నేను ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నాను. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎంత తేడానో నాకు ఇదిగో ఈ 3 సార్లు అబద్ధం ఆడటంతో నాకు తేలిపోయింది. మనం కూడా చాలా విషయాల్లో మన మీద మనకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ ఎంత పేలగా ఉంటుందంటే, తేలికగా అసలు ఎందుకు పనికిరాదో అది దేవుడు మనకు బట్టబయలు చేస్తాడు. విశ్వాసంలో అయినా, నిరీక్షణలో అయినా, ఓర్పు పట్టుదల విషయంలో అయినా, ఒక వ్యక్తిని ఓర్చుకోవటమైనా, లేదంటే ప్రార్థన విషయంలో అయినా, నేను విజ్ఞాపన చేయగలను, నేను ప్రార్థన చేయగలను, నాకు వాక్యం తెలుసు అన్నా, లేదంటే పరిచయంలో నేను కరెక్ట్ పరిశుద్ధత విషయంలో అందరూ పడిపోతారేగా, నేను మాత్రం పడిపోను. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు దావీదు అనే పేరే, ఆయన అనుకున్నంట తన మనసులో, ఆయనే చెప్పిండు పబ్లిక్గా, ఆయన అనుకున్నంట ఆ దావీదు కాబట్టి పడిపోయాడు, నేనైతే అసలు పడనని. దేవుడు ఒక కనుము తీయంగానే ఆ బురదలోకి పోకముందు ఈయన తేరుకొని, బుద్ధిగడ్డి తిని ఆ మాటకు అనుకున్నాను ప్రభు నన్ను క్షమించు, నేను ఇంకా ఇట్లా అనుకోనయ్యా, నేను బలహీనుండే అని ఒప్పుకోగానే ఆ అనుమతి పక్కకు తీసేశాడు దేవుడు. ఆయనే చెప్పిండు ఒక ప్రసంగంలో, ఏంది ఇట్లా పరిశుద్ధత ఆశించి, పరిశుద్ధతలో కూడా నేను నిలబడతానండి, నేను కరెక్ట్ అండి, నేను ఎవరు ఎట్ట గాలం వేసినా సరే ఆహా అని చెప్పు ఉట్టిదండి. ఒకడు తాగిపోతే ఎవడొచ్చి నన్ను పిలిచిన పొరపాటు అంటారు. ఒకడు పేకాటకి శాలేమన్న రక్షణ పొందిన రోజే, రక్షణ పొందబోయే ముందు చెప్పిండు, పేకాట తాగుబోతుడు ఇద్దరు గురించి చెప్పిండు. రక్షణ పొందారంట కొత్తగా. పేకాట ఆడేవాడు వాళ్ళ పాత స్నేహితులు ఉన్నారుగా, ఆ స్నేహితుడి దగ్గరకు పోయిండంట. ఆయన భార్య అంటుంది, అన్నా నువ్వు ఎంత బాగా మారిపోసిపోయిందావు, నువ్వు నీ బతుకు మార్చుకున్నావన్నా. మా ఆయన కూడా అందుకేనమ్మాయి వచ్చింది, వాడు ఏడంటే ఇంకేడుంటాడు తెలుసుగా, నీకు కూడా స్థావరం తెలుసులే, పోతనా అని చెప్పని పోయినాడు. పోయేట్టు నిలబడ్డంట, చెట్టు కానుకొని చూస్తా ఉన్నంట. ఆట చూసి 2 సార్లు అడిగింట, అరే లేచిరారా పోదాం. ఆట పోద్దని నీకు తెలుసుగా, ఆట తెలిసినాడు, రారా బయటికి పోదా అంటే ఉండబాయ్ ఆట లైన్లోకి వచ్చింది పోతుందా అట్ట 2 సార్లు 3 సార్లు అడిగిన తర్వాత 3వసారి ఆట పోయిందంట. రే నువ్వు ఉండబట్టి ఆట మొహమా, నేను ఇందాక నీ చెప్పా పోద్దని రా అంటున్నాడంట. మళ్ళీ ఒక్కాట బాబు, సరే ఉండని చెప్పని, నువ్వు ఎంతసేపు గీజుగులాడినా ఇది గెలవరా నువ్వు, నాకు తెలుసురా, రారా పోదాం అంటున్నాడంట. ఉండి అడిగి చివరికి ఈయనకి నిలబడ్డాడు చేదర పుట్టి, ఎవడురా నీకు ఆట నేర్పింది పక్కరా అని చెప్పి నేను పోయి కూర్చొని ఇక పేక ఆట ఆడుతూ మొదలు. అట్ట తేడా పడతారని ఒకటేను. ఇంకోటి మందు సీసాకాడికి వచ్చేసరికి మందు తాగుబోతాడేగా, రక్షణ పొందిన కొత్తలో బర్రా వాడిని మార్చడానికి పోయిండు. పోగానే బాబాయ్ ఉండు, నువ్వేం తాగొద్దు, నా ఎదుట బల్ల మీద కూర్చో, ఏం తాగొద్దు, ఏంది టచ్చింగ్ తెప్పిస్తా అది తిను అంతే, ఏం తాగొద్దు. ఈ తోడు ఇంకా 4 కూడి అంతేలే, మా మీద ప్రేమే ఉంటుంది, దేవుడు అని పోయావు, ఈ ఒక్క పూట వేసుకో చెప్పి అట్టడి చేసి వాడిని ముంచి పందిని చేసి పోయారు. ఈ ఉపమానాలు ఏంటంటే, ఐఆమ్ పర్ఫెక్ట్ అనుకున్నవాడు అట్నే పోయి పడతాడు. ఏంది అది స్త్రీ విషయంలో అయినా, పురుషుడి విషయంలో అయినా, లేదంటే ఈ తాగుడైనా, జోదమైనా, ఇంచాది ఏదైనా సరే. అంటే ఈ విషయంలో మనం నేర్చుకునేది ఏంటంటే, ఆ రోజు దైవజనుడు చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది. ప్రార్థనలో కూడా ఏదైనా అవసరం అనుకున్నప్పుడు, దేవుడు నీ జీవితంలో ఏదో అవసరం అనుకున్నప్పుడు, అన్ని విషయాలు దేవుడికి అప్పచెప్పి అడుగువి. ప్రార్థన పూర్వకంగా ఏదైనా నిర్ణయం తీసుకో, అప్పుడు నువ్వు ప్రతి దాంట్లో జయాన్ని పొందుతావు. బండి కిస్తీ కడటానికి 21,000 లేవు నా దగ్గర. 3 కిస్తీలు పెండింగ్ పడితే బండి తీసుకెళ్తా ఉన్నారు, ఫోన్లు చేస్తున్నారు. నెల రోజులు ఆ ఫోన్ చుట్టూరే చూసుకుంటూ తిరుగుతున్నా నేను, వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేక. నా మీద నేను ఆధారపడ్డాను, దేవుడిని అడుగుతూ ఉన్నాను. లేఖనం తీయగానే సామెతల గ్రంథం 1వ అధ్యాయమే చూపించాడు. ఈ చివరికి రాగానే వారి ఆలోచనలు వారికి వెక్కసమగు వరకు వారిని అట్లా వదిలేస్తాను అని. అమ్మ దైవజనుడు చెప్పిన మాట అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు 1 సంవత్సరం అయింది బాప్తిజం అంది.
నేను ఇప్పుడు దాకా నా మీద నేను ఆధారపడి నా ఆలోచన చొప్పున అడుగులేచి ఇదిగో నెల రోజులు 21,000 కట్టలేక ఆ ఫోన్ మోగుతుంటే దాని చుట్టూ గిరాగిరా చూసుకుంటూ తిరుగుతున్నా. ఏడ కనపడి దేవుడు నెలేత్తరు, ఈ బండి కనపడకుండా పక్కన పెడతాం. అంతా ఈ చివరికి ఆ మాట మాట్లాడగానే ఉపవాసం 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడిని అడగానే పలానా వాళ్ళని అడుగాను. ఫోన్ చేస్తే డబ్బులు లేవు, ఎప్పుడే ఫోన్ అని నువ్వు అడగమన్నా అడిగా వాళ్ళేం లేవు అన్నారు. నీ ఇష్టం ప్రభువా. వెంటనే ఫోన్ వచ్చింది. ఎంత కట్టాలంటే 40 అన్న. అసలు ఎంత కట్టాలంటే 40 అన్న. వచ్చి మొత్తం తీసుకొని పోయారు. అంతకుముందు నా సొంత ఆలోచన అయితే నెల రోజులు మానసికంగా గిర్రా ఆ ఫోన్ మోగటం ఆలస్యం ఒంట్లోకి వచ్చేది గడగడ వణికిపోయేవాడిని. ఎప్పుడైతే ఉపవాసం వేసుకొని నా ఆలోచనలు పక్కన పెట్టి దేవునికి అప్పచెప్పుకొని అడుగులు వేస్తే 21,000 గట్టలే తన్నుకుంటుంటే 40,000 పైచిలకు మొత్తం క్లియర్ చేసేసేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన ఆలోచన మన మీద మనం ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకూడదు. ఇక్కడ పేతురు ఒకప్పుడు పిరికివాడే, కానీ దేవుడు ఎప్పుడైతే దర్శించాడు ధైర్యవంతుడే. ఇక దేవుని మాటలు ప్రసంగిస్తూ ఉంటే వారి హృదయాలు పొడవబడ్డ వారితో బాప్తీసం పొందటానికి ముందుకు వస్తే వాళ్ళతో అన్నాడు, మారు మనసు పొంది బాప్తీసం పొందాలి. ఎలా అంటే ఈ మూర్ఖులైన ఈ తరానికి వేరై. ఇప్పుడు అసలు ప్రసంగం మొదలైంది. మూర్ఖులైన వీరికి ఈ తరానికి వేరే అంటే ఈరోజు చాలామంది మత ఉన్మాదము చేత క్రైస్తవత్వం అంటే నచ్చక, ఆ పద్ధతులు నచ్చకో, లేదంటే మనకంటూ శేషమేమి ఉండకుండా మొత్తం ఇక అదే బ్యాచ్ అయిపోతే హల్లెలూయా స్తోత్రం అంటే మనకి ఇంకేదిరా అన్న టైపులో ఆ ఒక్క జాతి మిగతా జాతులన్నిటినీ రెచ్చగొట్టి మొత్తాన్ని దేవుని అనుకున్నటువంటి ప్రణాళికలోకి రానియకుండా వేరొక దారిలోకి లాక్కపోతూ ఉన్నారు. ఆ పరంపరలో ఈరోజు సేవకులు గాయపరచబడుతూ ఉన్నారు. అక్కడక్కడ అవమానాలు. సువార్త చెబుతున్నా కానీ పరాయి మత దేశస్తుడు దేవుని తీసుకొచ్చాడు ఈడ ప్రకటన చేస్తున్నారు అంటున్నారు. కానీ మరి ఇస్కాన్ టెంపుల్ ఉంది. అలాగనే ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన అంటే వాళ్ళు సాధువులు అనాలో మరి వాళ్ళని ఏమంటారు, సన్యాసులు అనొచ్చాము. వాళ్ళు వెళ్ళి ఇతర అమెరికాలోని ఇతర కంట్రీస్లో దేవుని వాళ్ళ అంటే కృష్ణుడి గురించి ప్రకటన చేస్తున్నారు. ఇక్కడ మన దేశంలో ఉన్న సన్యాసులు అంటే పీఠాధిపతులు కింద ఉన్నటువంటి సహకారులు వీళ్ళేమో పరాయి మత దేశస్తులు ఎంగిలి మెతుకులకు ఆశపడ్డ కుక్కల్లారని బూతులాడుతున్నారు. వీళ్ళే పోయి ఆ దేశంలో ప్రకటన చేస్తున్నారు కృష్ణుడిని నమ్ముకోండి అని. వింత ఏంటంటే ఆ దేశంలో ఉన్న ప్రజలు మర్యాదస్తులు వినాయకుడు బొమ్మ ఊరేగించుకుంటూ చర్చిలో తెచ్చిన మౌనంగానే ఉన్నారు. మనోళ్ళు మన యేసయ్యను లేదంటే మేరీ మాత బొమ్మ ఆర్సీఎం వాళ్ళు ఉంటుంది ఆ పల్లకి. ఇప్పుడు విగ్రహారాధనలో కూడా దేవుడు దేవతని 4 కర్రలు పొడుగ్గా ఉంటాయి, వాటిని మోస్తారు భుజాల మీద, దాన్ని పల్లకి అంటారు. ఆ పల్లకిలో మోసుకుంటూ వెళ్తూ ఉంటారు, ఊరేగించుకుంటూ. దానికి ఎదుట కొంతమంది నీళ్లు పోసి కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయ పిండేది చేస్తూ ఉంటారు. అది వాళ్ళ సాంప్రదాయం, దాన్ని మనం గౌరవిద్దాం, దాన్ని మనం తృణీకరించవద్దు. అయితే సేమ్ అలానే పల్లకి ఆర్సీఎం చర్చిలో ఉంటుంది. బాలయేసు అని లేదంటే మేరీ మాత ఆమె కౌగిట్లో యేసు ప్రభు ఉన్నటువంటి బొమ్మ పెట్టింది ఒకటి పల్లకి ఉంటుంది. నేను కూడా మోసా కనపచ్చి బాయ్ చర్చి కాడ. ఏంది సేమ్ అదే లాంటి పల్లకి మనం ఆడ విగ్రహ సంబంధమైన దాంట్లో తీసుకెళ్తే ఒప్పుకుంటారా? ఎంత రచ్చయిద్దో. మరి అమెరికాలో ఆయా కంట్రీస్లో కొంతమంది వినాయకుడు బొమ్మ పల్లకిలో మోసుకొని వెళతా అక్కడ కొంతమందిని హైందవులుగా కన్వర్ట్ చేస్తున్నారు వీళ్ళు ఇస్కాన్ టెంపుల్ పద్ధతుల్లోకి. కొంతమంది ఉన్నారు శుభ్రంగా గుండు కొడుచుకొని నిలువునామాలు పెట్టుకొని, మరి వాళ్ళ అంట్ల ఎంగిలి మెతుకులు అయ్యా పరాయి మత నీడ ప్రచారం చేస్తారు. వాళ్ళు గౌరవిస్తున్నారు, వందనాలు చెబుతున్నారు, బాగున్నావు అంటున్నారు. వాడికి వాలేదు వాడి చదువు. ఎందుకంటే అది టోటల్గా క్రిస్టియన్ కంట్రీ. ఇప్పుడు భారతదేశంలో ఉన్న గోల ఏంటంటే ఈ భారతదేశం కూడా టోటల్గా హైందవ సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళే ఉండాలి. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉంటే కన్వర్ట్ అవ్వాలి, లేదంటే ఈ దేశం వదిలేసి వెళ్ళిపోవాలి. ఇదే నినాదంతో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది.
అది శివశక్తి జనసేన అని క్షమించండి, శివశక్తి, బజరంగ్ దళ్, సంఘ పరివార్, హిందూ విశ్వ పరిషత్ అని వీళ్ళంతా బీజేపీ ప్రభుత్వం అటు ఎత్తిపట్టి నడిపిస్తూ ఉంది. శివశక్తి నడిపించేది. బజరంగ దళ్ అని, సంఘ పరివార్ అని, విశ్వ హిందూ పరిషత్ అని, ఇంకా కొన్ని ట్రస్టులు వచ్చినాయి, శివసేన, ఇలా రకరకాల. ఇవన్నీ కలిసే ఆ బీజేపీ ప్రభుత్వాన్ని అట్ట నిలబెడుతుంది, లేకపోతే ఎప్పుడో కూలగొడతాయి. కారణం ఏంటంటే ఆల్రెడీ మోదీ గారు మొదటిసారి ఎక్కినప్పుడే హిందూ ముసాయిదా అనే రాజ్యాంగాన్ని రెడీ చేశారు. రెండవసారి అమలు చేయాలనుకున్నారు. మణిపూర్ మీద దాడి చేసి రిలయన్స్ వాళ్ళు కట్టబెట్టాలని వాళ్ళ కుమ్ములాట పెట్టి భయంకరమైన వధ జరిగింది, ఘోరమైన మరణాలు ఆడ జరిగింది, చర్చిలు తగలబెట్టారు. అది వేశారు కానీ వల్లగాల. థర్డ్ టైం ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు ఎట్టన్నా కానీ దాన్ని బయటకు తెచ్చి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో నుంచి కాపీ కొట్టారు. అవి వాళ్ళకి కావాల్సినవన్నీ. అంటే ఇతర దేశాల వాళ్ళు మన భారతదేశ రాజ్యాంగాన్ని కాపీగా తీసుకొని మనకిక్కడ అమలయ్యే సెక్షన్లు అక్కడ ఉండవు. ఎందుకంటే వాళ్ళు పరిపాలించేది రాష్ట్రపతి పరిపాలన. మనకేమో రాష్ట్రపతి పరిపాలన ఉండదు, ప్రధానమంత్రి ఒక నాయకుడు ఉంటాడు. రాష్ట్రపతి పరిపాలన ఏంటంటే ఎవడైనా తప్పు చేశాడంటే తల ఎగనరకటమే. అరబ్ దేశాలు అంతే ఉండదు. ఒక ఆడపిల్లని పాడు చేస్తే ఇక వాడిని అందరూ చూస్తుండగానే తల తెగ నరికేస్తారు. అది రాష్ట్రపతి పరిపాలన. రాజీ పడేది ఏముండదు. కోర్టులు, లాలు, క్రాస్ ఏముండవు, డైరెక్ట్గా చంపేసేయటమే. ఇతర దేశాల్లో ఉంది, మన భారతదేశంలో మాత్రమే టెర్రరిస్టుకు కూడా మనోళ్ళు లాయర్లను పెట్టి మరి వాళ్ళకు వాదిస్తారు. అది మన భారతదేశంలో ఉన్న రాజ్యాంగానికి ఉన్నటువంటి వెలుసుబాటు. ఇవన్నీ కాదు, వాళ్ళకి ఎట్టయితే ఉన్నాయో రాజ్యాంగం అలానే ఈ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాపీ చేసి రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లు, శివశక్తికి సంబంధించిన పీఠాధిపతులు ఉన్నారు. వాళ్ళు పీఠాధిపతులు కొంతమంది ఉన్నారు శివశక్తికి సంబంధించిన. వీళ్ళంతా కలిసి హిందూ ముసాయిదా అనే పేరుతో, నా దగ్గర ఉంది అది, ఆ పిక్చరు ఎలాంటిది, ఎవరెవరు తయారు చేశారు, దానిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నది నా దగ్గర ఉంది పిక్చర్. సాక్ష్యం లేకుండా మాట్లాడతలేను, సాక్ష్యం ఉంది. ఇప్పుడు ఈ టర్మ్లో దాన్ని తీసుకురావాలన్నది వీళ్ళ ఆశ. అంటే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. కానీ వాళ్ళకు వేరయ్యే ఉండాలా, వారి రక్షణ కోరి కూడా మనం ప్రార్థన చేయాలి. మనం చేయగలిగేది కాదు ఒక్కటే, మనం చెబితే వాళ్ళు ఎండో. ఎందుకంటే మూర్ఖుడికి బెత్తమే గురి అన్నాడు యేసయ్య సామెతల గ్రంథం. మూఢుడికి మూర్ఖంగా క్రైస్తవ విషయంలో వ్యతిరేకంగా వచ్చాడు, నేను వ్యతిరేకంగా ఉంటానన్నాడు ప్రభు. ఎవరైనా మూఢుడికి నేను వికటంగా ఉంటే వ్యతిరేకంగా ఉంటాను నేనని 18వ కీర్తనలో రాసిన మాటలు ఉంది. అయితే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ మూర్ఖమైన ఈ తరం, అంటే ఎవరెవరైతే మూర్ఖంగా ఉన్నారో వారికి వేరే, అలాగనే పూర్తిగా వేరుగాక వాళ్ళతో సమాధానంగా ఉంటున్నట్టే ఉంటూ మన పని మనం చేసుకోవటం, ప్రభు చిత్తమైతే రక్షణలోకి రావటానికి వారి కోసం ప్రార్థన చేయటం, వింటారని మనసు ఉందనుకో దేవుని మాటలు 4 అందించటం, మిగతాయి ప్రభు చూసుకుంటాడని ఆయనకు అప్పచెప్పటమే. వేరే బ్రతకాల అంటే అన్ని విషయాల్లో మనము జాగరూకులమై, అంటే జాగ్రత్త కలిగి, జాగరూకులమై అంటే జాగ్రత్త కలిగి అని అర్థం. జాగరూకులమై మనం వేరుగా ఉంటూ ఇప్పుడున్న పద్ధతులన్నీ, పరిస్థితులన్నీ దేవుడే మార్చాలని ఆయన పాదాలను పట్టుకొని ప్రార్థనలో ఆయనకు అప్పచెబుతా. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వాలు, ఇలాంటి పరిస్థితులు ఎందుకు దేవుడు అనుమతిస్తాడంటే క్రైస్తవత్వం అంతా చైతన్యం అవటానికి. క్రైస్తవత్వం ఇరుకులోనే విశాలపరచబడుతుంది. ఆనాడు ఆదిమ అపోస్తులుగా ప్రథమ సంఘంగా ఉన్న వాళ్ళంతా ఆ మేడగదిలోనో గుహల్లోనో కూర్చున్నారు, మొత్తం ఒకసాటే కూర్చున్నారు. ప్రభు ఏమన్నాడు అపోస్తుల కార్యం 1:8 వచనంలో, మీరు నా నామం పేరట భూదిగాంతల వరకు వెళ్ళాలా. అలాగే మొదటిగా యెరూషలేము, అలాగే యోదయ, ఆ తర్వాత సమరయ, ఇక భూదిగంతల వరకు. యెరూషలేము అంటే సంఘము, కుటుంబం. యోదయ అంటే నీ బంధువులు లేదా నువ్వు పుట్టి పెరుగుతున్నటువంటి గ్రామం.
సమరయ అంటే నీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, నువ్వంటే తెలియని గ్రామాలు, అన్య స్థలాలు, అన్య గ్రామాలు, అన్య ప్రజల మధ్యలో, అలాగనే భూదిగంతల వరకు వీరు నాకు సాక్షులే ఉంటారు. వీళ్ళు మొత్తం ఆడ కూర్చున్నారు, ఆడపోయి ఒకసారి కూర్చున్నారు. ఎవరు వాడాడు అక్కడ ప్రభు? పౌలు అనేటువంటి ప్రాణప్రదంగా ఎంచుకోండి, ఎప్పుడు దొరుకుద్ది అవకాశం ఈ క్రైస్తత్వం లేకుండా మట్టు పెడదాము, అసలు లేకుండా చేద్దాం. కానీ ఆ సౌలుని దేవుడు వాడుకొని వీళ్ళ మొత్తాన్ని ముందు చెదరగొట్టాడు. చెదరగొట్టంగా తల ఒక దిక్కు బ్రతుకు జీవుడు అంటూ ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని పరిగెత్తారు. వెళ్ళిపోయి ఇతర ప్రాంతాల్లో స్థిరపడి అక్కడ దేవుని మాటలు అందించి సంఘాలు కట్టారు. అంత సెట్ అవుతుంది అనుకున్నప్పుడు పౌలుని దమస్కు మార్గంలోకి వెళ్ళేలాగా ప్రభువే నడిపించి, దమస్కు మార్గంలో దేవుడు అక్కడ దర్శించి తన కళ్ళకు పట్టినటువంటి ఆ గర్వం, అహంకారం అనేది పొర రూపంలో అతని కళ్ళకు పట్టేలా చేసి, ఎవరు ప్రభు అంటే నువ్వు హింసిస్తున్న క్రీస్తున్నాను. నేనెప్పుడు హింసించానంటే నా ప్రజల జోలికి వస్తే నా జోలికి వచ్చినట్టు కదా, కాబట్టి నువ్వు నన్ను హింసిస్తున్నావంటే అయ్యే బాబు అని చెప్పంటే నన్ను ఏం చేయమంటా అంటే పలానా ఊరి ఆ 2 పోవాలి. తర్వాత తిననదనబడిన వీధిలో తార్సువాడైన సౌలున్నాడని అననీయను గదిలిచ్చి పంపించి చేతులుంచి ప్రార్థన చేయించి బాప్తిస్మం ఇప్పించి 3 సంవత్సరాలు ప్రత్యేకంగా గడిపి పరిశుద్ధాత్మ పొందిన వాడే తిరిగి వచ్చి ఎక్కడెక్కడ హింస పెట్టాడో అక్కడే నిలబడి వాక్యం చేయడం మొదలుపెట్టాడు. ఈరోజు ప్రభుత్వాల పరిస్థితులు కూడా సేమ్ క్రైస్తత్వ విషయంలో అంతే ఉన్నాయి. కదలిక లేదు కాబట్టి ఈ శ్రమ, ఈ పరిస్థితులు. ఇది ఒక లెక్క క్రైస్తత్వానికి మేలే. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారు అన్నాడు, అరే క్రైస్తవులు జోలి బోమాకండి. ఎందుకని అయ్యగారు అంటే వాళ్ళు నిద్రపోతున్న సింహాలు రా, వాళ్ళ జోలి పోయారనుకో, వాళ్ళని కదిలిచ్చారనుకో, సేమల పొట్ట ఉంటే కదిలిస్తే సేమలు ఏం చేస్తాయి, ఆడికాడ కరుస్తూ ఉంటాయి. వాళ్ళు కదిలిచ్చారనుకో వాళ్ళు స్ప్రెడ్ అవుతారు, మోకాళ్ళు వేస్తారు, ప్రార్థన చేస్తారు, వాళ్ళ దేవుడిని కదిలిస్తారు. ఇక అంతే అయిపోయింది. ఇక వ్యవహారం అంతా సాధ్యమైతే క్రైస్తవుడికి కాసిన డబ్బులు ఇచ్చి చప్పగా జోగొట్టండి, కానీ వాళ్ళని కదిలి మాకండి. వాళ్ళని కదిలిచ్చారా మోకాళ్ళు వేస్తారు, ప్రభువా ఇదిగో అని చెప్పని ఏడుస్తారు, ప్రార్థన చేస్తారు. ఇక అయిపోద్ది, అంతా ఊడిసేయటమే వ్యవహారం. కాబట్టి క్రైస్తవులు జోలి పోమాకండి నా పెద్ద ఆయన నెహ్రూ గారు. ఈరోజు ప్రభుత్వం ఏం చేద్దంటే క్రైస్తవంలో కదిలిస్తుంది. ఇది ఒక రకంగా క్రైస్తత్వానికి మేలే, సార్వత్రిక సంఘమంతుడికి మేలే. ట్రంప్ గారు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు, క్రైస్తవుల జోలికి ఎవరైనా పోయినా సరే వాళ్ళు మాకు శత్రువులే అంటుండే. ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తాడు. సరే ఆయన పగబడతాడు, ఇంకేం చేస్తాడు, మన దేశం కాదు, మన వ్యవహారం కాదు. కానీ ప్రస్తుతం మన దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి క్రైస్తవుడు శ్రమంలోకి వచ్చాడు, ఎందుకయ్యా ఈ పరిస్థితి అని మనం అంటున్నాం. కానీ ఎర్ర సముద్రం దాటక మునిపే దేవుడు అన్నాడు, వీళ్ళు లోబడనొల్లని ప్రజల అబ్బాయి వీళ్ళు నేను పరీక్షించాలి అని. ఆధ్యాత్మిక జీవితంలో అయినా భౌతికమైన జీవితంలో అయినా ప్రభు మనల్ని కొన్ని సమస్యల నుంచే నడిపిస్తాడు. ఎందుకంటే ఆ ప్రార్థన తీవ్రత తగ్గకుండా, విజ్ఞాపన చేసి ఆ మెట్టు దిగకుండా, అలాగే ప్రభును గట్టిగా పట్టుకొని హత్తుకొని నడవటము, వాక్యము మదిలో దాచుకోవటము, ప్రభు చేసిన కార్యాలను తలపోయటం, అలాగనే చేయబోతున్న కార్యాల విషయమే నిరీక్షణ, ఓర్పు, విశ్వాసం కలిగి, పట్టుదల కలిగి, మెలకుతో మొరపెట్టడం అనే ఆ అనుభవం ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు అట్ట నెడతా ఉంటాడు మన మేలుకే. మనకు అయ్యి లేకపోతే ప్రశాంతంగా నిద్రపోతాం గురకబెట్టి. మనకు కొన్ని పరిస్థితులు ఉన్నాయంటే ప్రార్థన చేయడానికి. ఇక్కడ మనకి మొదటిగా ఈ పరిస్థితుల్లో మనల్ని ఎవరైనా శ్రమ పెట్టని, అవమానపరచని, ఇంకేదైనా చేయని, అవతల వ్యక్తికి మొదటిగా నీ ద్వారా దేవుడు అంటే ఏందో తెలుస్తుంది. రెండవది నీ పక్షంగా దేవుడు ఎలా కదులుతున్నాడో తెలుస్తుంది. మూడవది ఆ దేవుని బట్టి నిన్ను బట్టి భయము నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆవరించుద్ది. ఐగుప్తులో కలిగిన అద్భుతాలు, ఆ అద్భుతాలను బట్టి మోషేని బట్టి ఇజ్రాయెల్ని బట్టి ఫరో యొక్క ఆ ప్రజలు అమోరీలేనా వాళ్ళు ఉంది. ఆదికాండం 15వ అధ్యాయంలో కనపడతారు. అక్కడ 400 సంవత్సరాలండి. వాళ్ళందరికీ మొదటిగా దేవుడు అంటే భయం కలిగింది. తర్వాత దేవుని పక్షంగా ఉన్న మోషేని బట్టి అహరోను, మిరియాము లేదంటే ఇజ్రాయేల్ యొక్క భయం కలిగింది. వాళ్ళ యొక్క విలువ తెలిసింది. ఆ సంగతే రహాబ్ అనే వేసి అంటుంది.
మీ దేవుడు మీ పక్షంగా కదిలి ఏమేం చేశాడో ఆ కార్యాలన్నీ తలపోస్తుంటే గుండెలు అవిసిపోయాయి. అమ్మో, సామాన్యమైన దేవుడు కాదు. అయితే నాకు ఒక మాట ఉన్నది, నీతో నిబంధన చేసుకుంటున్నా, నా స్వజనులందరినీ బ్రతకనేను మీకు ఆశ్రయం కల్పిస్తుంటే, సరే ఎర్రటితో ఒకటి దారం ఏదన్నా గుర్తుగట్టు నీ ఇంటికి, ఆ దారము పలానా అని మా వాళ్ళు చెబుతా, ఆ ఇల్లును కదిలించరు. బయట ఎవడైనా మీకు సంబంధించిన వాళ్ళు ఉంటే మా సంబంధం లేదు, లోపల ఉన్నవాడంతా సేఫ్ అన్నాడు. కట్ చేస్తే విశ్వాసుల జాబితాలోకి తెచ్చాడు దేవుడు ఆమె తీసుకొచ్చి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాసి ఉంటుంది, విశ్వాసుల జాబితా రహోబు అనే వేశ్య విశ్వాసమును బట్టి తన స్వజనులను, తన ఇంటి వారిని కాపాడుకుంది, రక్షించుకుంది. దేవుడు తన భయాన్ని తన దాసుని, అంటే నువ్వు విశ్వాసిగా ఉన్న పరిచారు సంఘ పెద్దగా నీ భయం అనేది పక్కనోడు తెలియాలంటే కొన్ని ఇట్లాంటి ఎదురు మాటలు వచ్చినప్పుడు పెడదెబ్బలు పడతా ఉంటాయి వాళ్ళకి. మా అమ్మకు బాగా తెలుసు, ఏందిరా అన్నప్పుడల్లా చప్పగా మంచంలో కూర్చుంటుంది. ఒకరోజు అయితే 10 రోజులు అమ్మా ఏసయ్య, అమ్మా ఏసయ్య, ఇక రెండో మాట రాల మా అమ్మకి. చూసి ఏందిరా నువ్వు, ఏంది అసలు అది అని చెప్పని బాగా కేకలు పెట్టింది. నీ ఇష్టం, దేవుడు లైన్లోకి వచ్చా, నీకు దేవుడే తీర్పు తీర్చుదాన్ని, తెరవని ఏం చేస్తాడు, చంపుతలేదు నువ్వు చేస్తే ప్రార్థన. ఇప్పటికప్పుడప్పుడు అంటాడు, అన్నప్పుడల్లా పడతాయి దెబ్బలు. ఇప్పుడేమవుతుందంటే నాతో గొడవ పెట్టుకుంటే అక్కడ కాగితాలు రాసేవాడు అట్లా, వీడితో పెట్టుకుంటే ఏ చిన్న వాదనైనా కానీ ఏ ఉంటలే జాగ్రత్తగా ఉండాలని సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు 10 రోజులు అమ్మ ఏసయ్య అంది. ఇక నేనే చూసి, ప్రభు ఇక చాలయ్యా, క్షమించు, ఇక స్వస్థపరచండి. సరే నీ సంగతి నాకు తెలిసింది కాబట్టి ఇక వదిలేస్తున్నా. అమ్మాయినా నాన్నైనా ఇంకెవరైనా ఎవరినైనా సరే వేస్తాడు దరువు. మన శాంపాలు అంట్లా వాడికి అన్నీ అయిపోయినాయి పాస్టర్ గారు, ఏమి రావట్లేదంటే దేవుడు భయం ఆ వ్యక్తిలోకి వచ్చింది. వాళ్ళిద్దరు, ఆ పార్ట్నర్లు ఇద్దరు ఆ హోటల్లో కూర్చుంటే నన్ను అట్నే చూస్తున్నారు, మెలకుండా సైలెంట్గా చూస్తున్నారు. ఆ బుడ్డోడు నా పెద్దోడు ఇద్దరు. నేను అనుకున్నా వీళ్ళిద్దరికి తెలిసింది దేవుని భయం, దేవుని పిల్లల భయం కూడా తెలిసింది, నోరు జారకూడదన్న భయం నాకు తెలిసింది. లైన్లో ఉన్నారు అనుకున్నాను. వస్తారు ప్రభు చిత్తంలో, త్వరలోనే వాళ్ళు బాప్తిసం పొందుతారు, మన సంఘంలోని సభ్యులు అవుతారు, చేతనైనంత వరకు వాళ్ళు సాయం చేస్తారు. ఖచ్చితంగా వేస్తున్నాం, ఇది జరుగుద్ది. ఆమె ఏంది, కాకపోతే మనం కొంచెం వెయిట్ చేయాలి, ఉపకపట్టాలా, ఓర్చుకోవాలి. మారు మాట్లాడకుండా దేవునికి అప్పచెబుతాడు చాలు, వస్తూ ఉంటారు అందరు లైన్లోకి. అయితే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, మూర్ఖులైన ఈ తరానికి వేరే దేవుని పాదాలు పట్టుకున్న పరిస్థితులు ఎదురు వస్తూనే ఉంటాయి. కానీ దేవునికి అప్పచెప్పినప్పుడు దేవుడే తన నామాన్ని ఘనపరచుకోవటానికి నీ పక్షంగా దేవుడు కదులుతున్నాడన్న అవతల వ్యక్తులు చూపిస్తాడు. అలాగనే నిన్ను బట్టి కూడా అవతల వ్యక్తి భయాన్ని పుట్టిస్తాడు. టోటల్గా ఆ వ్యక్తిని బట్టి అయినా, వాళ్ళ దేవుడిని బట్టి అయినా, అంటే నువ్వు నమ్మిన దేవుడు అంటే యేసయ్యను బట్టి అయినా సరే భయం అనేది కలుగుద్ది, ఆ విలువ తెలుసుద్ది. మొత్తం వస్తారు మార్గంలోకి, రక్షణ మార్గంలోకి వస్తారనమాట. కాకపోతే మనం ఓపిక పట్టాలి. ప్రార్థనే మన ఆయుధం. విశ్వసించటం, నిరీక్షణ కలిగి ఆయన పాదాలు పట్టుకొని ఆయన కదిలిస్తూ ఉంటే ఆయనే చూసుకుంటాడు. ప్రభు పాదాలు పట్టుకుందామండి, దేవుణ్ణి అడుగుదామండి. మూర్ఖులని ఈ తరానికి వేరుగా నేను బ్రతకటానికి సహాయం చేయి. ఇంకో మాట అన్నాడు, రక్షణ పొందండి అని చెప్పాడు. రక్షణ లేని వారు ఎవరైనా సరే ఉంటే ప్రభు చిత్తంలో రక్షణ బాప్తీసం పొంది దైవ చిత్తంలో అడుగులు వేసి ఆశీర్వాదకరమైన భవిష్యత్తులోకి అడుగులు వేస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ప్రార్థన చేద్దామండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞత ఆస్తుతులు మా ప్రభువా. అయా కనికరించండి, నీ కృప ద్వారా అనేకమైన దేవా విషయాలు మాకు తెలియపరిచారు. నీకు వందనాలు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు మా హృదయాలు పదిలపరచండి. అనేక పర్యాలు నెమరు వేసి నేను మాయంపరచడానికి కూడా కృపను దయచేయండి. మూర్ఖులైన ఈ తరానికి వేరే మేము బ్రతకాలంటున్నాం. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అయ్యా ఇదిగో తండ్రి మా మేలుకేనయ్యా. ఒకప్పుడు ఆదిమ సంఘములో సౌలు అనే వ్యక్తిని వ్యతిరేకంగా లేపితే అప్పటి వరకు ఒక చోట ఉన్న క్రైస్తవులంతా చెదిరిపోయి ఆయా ప్రాంతాల్లో స్థిరులై సంఘాలు కట్టి సేవ చేశారయ్యా.
ఈనాడు గొప్ప దిగుతండి సప్పగా కూర్చున్న క్రైస్తత్వాన్ని ప్రస్తుతం భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఇదిగో తండ్రి తీసుకుంటున్న నిర్ణయాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను బట్టి క్రైస్తవులు శ్రమలు అనుభవిస్తున్నారు అంటున్నారు. కానీ కాదు ప్రభువా, క్రైస్తవులంతా ఏకతాటి మీదకి వచ్చి ఇదిగో ఇప్పుడు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, మా సహోదరులను ఆదుకో అని చెప్పండి. ప్రస్తుత ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలని, నీ యొక్క భయం అనేది దేవా, నీ యొక్క విలువేంటో తెలియాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు నువ్వు ప్రవచన రూపాన్ని అల్పుని వాడుకొని చెప్పావు ప్రభు. భారతదేశానికి యేసు ప్రభు యొక్క విలువేంటో తెలిసేలాగా, రాజకీయ నాయకులకు, ప్రజలందరికీ దేవుని భయం ఏంటో తెలిసేలాగా, దేవుని పిల్లల భయము, దేవుని దాసుల భయం అంటే ఏంటో తెలిసేలాగా దేవా ఇదిగో తండ్రి నువ్వు తెలియపరుస్తానని చెప్పని నీవు సెలవిచ్చావయ్యా. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలుస్తాను. మా మంచి కాపరి నీకు వందనాలు ప్రభువా. అయా కనికరించండి. ఈరోజు క్రైస్తవుడు శ్రమలు అనుభవిస్తుంటే అది మేలేను. ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి, వాక్యము చదువుకోవటానికి, నిరీక్షణ, విశ్వాసం, ఓర్పు కలిగి, మెలకు, పట్టుదల కలిగి ప్రార్థించడానికి దేవా నాడు ఎర్ర సముద్రం దగ్గర ఉన్న ఇజ్రాయేలీల విషయంలో నువ్వు చెప్పావు, వీరు లోబడని వాళ్ళని ప్రజలు వీరిని నేను పరీక్షించాలన్నా. అనేక పర్యాయాలు ఇదిగో తండ్రి దేవా ఎర్ర సముద్రం దాటటంతోనే అయ్యా నీటి కాడ పరీక్షించావయ్యా. బండను చీల్చి మధురమైన జలం ఇచ్చావు ప్రభువా. అయ్యా ఇదిగో కొంత దూరం నడిచిన తర్వాత ఆహారం విషయంలో పరీక్షించావు. మన్నాను దేవదూతలు తినేటువంటి దేవా గోధుమ గింజల వలె, అయా సోపు గింజల వలె ఉన్న మన్నాను దేవా నీ ప్రియులు మా పెద్దలు తినడానికి కృపనిచ్చావయ్యా. అయ్యా ఆ పిదపు ఇదిగో తండ్రి మారా అనే అనుభవం కాడ పరీక్షించావు. కొంతమంది రాజులు ఎదుట దేవా ఇదిగో వారు వ్యతిరేకంగా వచ్చింది అనే విషయంలో యుద్ధము చేసే నైపుణ్యత నేర్పడానికి అక్కడ పరీక్షించావు ప్రభు. వారి మీద వారు ఆనుకొనక పాపం ఉంటే శాపం ఎలా వస్తుందో చూపించావు దేవా. ఇదిగో తండ్రి నీకు వేరే ముట్టవద్దన్నది దేవా శాపగ్రస్తమైంది తెచ్చి పెట్టుకోవటం వల్ల ఎరికో పట్టణంలో అదిగో తండ్రి సేనారు వస్త్రం అని కొంచెం వెండి బంగారము తెచ్చి ఆకాన్ అనేవాడు ఇంట్లో పెట్టుకుంటే అతనితో పాటు అతని భార్య, పిల్లలు, పెద్దలందరినీ కూడా రాళ్లతో కొట్టి చంపబడేలాగా దైవ చిత్తానికి అడుగులు వేస్తే ఇలా ఉంటుంది శిక్ష అని చెప్పి నీ ప్రియులు నీ ప్రజలను కూడా వదిలిపెట్టలేదు. దేవుని పిల్లలకు ఎదురొచ్చి తిన్నప్పుడు అమాలేకీలు దేవా ఉట్టి పుణ్యానికే దైవ చిత్తానికి వేరుగా ఎదురొచ్చారయ్యా. ఈరోజు కూడా చాలామంది మేమున్న ప్రాంతాల్లో విగ్రహాలు ఎదుటి కూర్చొని పూజలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే దేవా నీ పిల్లల విషయంలో మాలధారణ చేసి మరియు దేవా అయ్యా ఇదిగో తండ్రి పూజలు చేస్తున్న వాళ్ళు, కొంతమంది చాతబళ్ళని క్షుద్ర పూజలని చేస్తున్నాడు దేవా. క్రైస్తవులు వారి భక్తి వారు చేసుకుంటా ఉంటే అలా చేసిన వాళ్ళు కొంతమంది ఇదిగో తండ్రి నాకు తెలిసిన ఒక వ్యక్తి చచ్చిపోయాడయ్యా. నీ పిల్లలకు వేరుగా ఇదిగో తండ్రి దేవ చండియాగ మహాచండియాగాలని ఇలా ఆనాడు అమాలేకులు ఎలా అయితే ఎదురొచ్చి దేవ ఇజ్రాయేలుకి ఎదురొచ్చి చంపబడ్డారు. ఆ తర్వాత ఇదిగో తండ్రి 100 సంవత్సరాల తర్వాత సౌలు అనే రాజును బట్టి దేవా పంపించి అమాలేకులు చేసింది నాకు గుర్తే. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల విషయంలో వ్యతిరేకంగా అడుగులు వేసి ఎదురుగొచ్చారు. వాళ్ళ దారిని వాళ్ళు పోతూ ఉన్నారు, నీళ్ళకు డబ్బులు ఇస్తూ ఉన్నారు, ఆహారానికి డబ్బులు ఇస్తున్నారు, కుదరదని ఎదురొచ్చి అడ్డంకిచ్చి యుద్ధం చేశారు. నాకు వేరుగా వచ్చారు కాబట్టి అమాలేకులను చంపే ఎవరిని పిల్లలను కూడా బ్రతకనియద్దు, పశువులను కూడా బ్రతకనియద్దు అని చెప్పని ఆనాడు వాళ్ళు చేసిన పొరపాటు ఈనాడు ఇదిగో తండ్రి చాలామంది మతోన్మాదులు పిల్లలు అనేది శేషం మీద లేకుండా ఇలా చంపేయమన్నాడు మీ దేవుడు మూర్ఖుడు కాదా, సైకో అని చెప్పి అంటున్నారయ్యా. అసలు వాళ్ళు ముందు ఎలా ఎదురొచ్చారన్నది పక్కన పెట్టి కావాలని బురద జల్లి వ్యవహారం చేస్తున్నారు. దయతో వారిని క్షమించండి, సరిచేయండి, రక్షించండి. నీవు అనుకున్న రీతిగా ప్రభు నీ ప్రజలుగా నీ రక్షణలోకి రావడానికి సహాయం చేయండి, లేదా వారి విఘ్నతకు వారు ఉండటానికి సహాయం చేయండి. నీ పిల్లల విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోక దేవా శాపగ్రస్తులు గాక వారిదేదో వారి భక్తిలో వారు బ్రతకటానికి నడవటానికి సహాయం చేయండి ప్రభు. దేవా ఇదిగో తండ్రి మూర్ఖులని ఈ తరానికి వేరే బ్రతకమంటున్నావు, రక్షించమంటున్నావు. పరిశుద్ధాత్మ మీద ఉన్నప్పుడు నీతి, యథార్థత, పరిశుద్ధత దేవా ఇదిగో తండ్రి లేఖనానికి అనుగుణంగా ముక్కుసూటిగా ఎలా ఉంటారనే విషయం కూడా చెప్తాను. అన్ని విషయాల్లో కృపానుగ్రహించండి, నీ కార్యములు జరిగించండి, నీ చిత్తమే నెరవేర్చని, నీ నామాన్ని ఘనపరచుకోమని బతిమలాడుతూ నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం దేవా. నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకోండి.
కలలో నిద్రలో దర్శన స్వప్నాల్లో చూపించబడి నాకు మాకు చూపించబడి సమస్త చీకటి శోధనటి ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి శిలువ రక్తాన్ని బట్టి బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శనం స్వప్నాల్లో చూపించబడి సమస్త మంచి కళ్ళు మంచి దర్శనం మంచి స్వప్నం నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో ఈ మహాపునరుద్ధాన శక్తిని శిలువ రక్తాన్ని త్వరపెట్టే జరుగునుగాక నెరవేర్చబడి త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మాత్రండి. దేవా మా కోసం ప్రార్థించండి, మా పరిస్థితులు అని మా సంఘ దైవజనుడు తెలియపరి ప్రార్థన చేయించాయని నిన్ను అడుగుతున్నాడు. మా సంఘ దైవజనుడి ద్వారా తెలియపరచని అడుగుతున్నాడు. వారందరూ అవసరత నీ కృపచేత అక్కరత యేసు నామములో తీర్చబడును కాక. నా కోసం పరిచర్య కోసం గతంలో ఇప్పుడైనా ఉపవసించి ప్రార్థిస్తున్న బిడ్డలు వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలు చేస్తున్నాను. అందరిని కూడా దీవించండి, దర్శించండి, బలపరచండి, రక్షించండి. ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరం కొలత లేకుండా దీవించి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. ప్రభువా సహాయించండి. ఈ సమాజాన్ని దర్శించాయి, ఆత్మకార్యములు జరిగించాయా అయా. ఇదిగో ఆది సోమ మంగళవారం జరిగే పరిశుద్ధ ఆత్మదేవుని పండుగలనే ఘనంగా జరగటానికి సహాయం చేయండి. నీ చిత్తమే నెరవేర్చబడాలి. పుస్తక రచన విషయంలో, పాటల రచన విషయంలో సహాయించు. ఓ పాట రికార్డింగ్కి ఇవ్వబడింది, అది నీ చిత్త ప్రకారం దానికి సహాయించు. న్యూ ఇయర్ సాంగ్ రికార్డింగ్ చేయించడానికి కూడా సహాయించు. అన్ని విధాలు అన్ని విషయాలు నీవే చూడండి, సమస్తమును జరిగించి నీ నామాన్ని గొప్ప చేసుకోమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సహకరిస్తున్న నీ కుమార్తెను బిడ్డలను ఆశీర్వదించమని, నీ ఆత్మకార్యములు జరిగించమని, నీవే తోడుని సమస్తములో దేవా నీ కృపను అనుగ్రహించమని సహాయం చేయాలి. యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకో. వీళ్ళని దీవించి ఆశీర్వదించి నీ చేతులకు అప్పచెప్పి 2 తిమోతి 1:12 నీ చేతులకు అప్పచెప్పి నిన్ను మాయంపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీవిస్తున్నాయి, ఇక ముందు ఏకీభించబోతున్నాయి. అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రభు ప్రేమించి ఇచ్చిన ఈ పరిచర్యకు, ఈ పరిచర్య ద్వారా ప్రారంభించే సంఘాలకు, సంఘ బిడ్డలకు, సహకరిస్తున్న వారికి, సహకార సాదాసులకును, అలాగనే ప్రభు సెలవిచ్చిన దాన్ని బట్టి వెంబడిస్తున్న దైవజనులు, సంఘ పెద్దలు, పరిచయ విశ్వాసులు, అలాగే సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడుతున్న వారికి సమస్తమునకు నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలం తోడని నడిపించునుగాక, ఆశీర్వదించునుగాక. అలాగూ చేసిన యేసయ్యకు కృతజ్ఞత స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రభేసు రక్తమునకేచి ప్రవేశునామును సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవి ఎంత ప్రమాదకర మాంత్రిక ప్రయోగాలు వాటన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. యుద్ధము యెహోవాది. ఆమెన్. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.